Yes. Good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Okay, Yes, good. sir. So today we are going to discuss about, చాలా important concept. Okay, good. So far we have seen అసలు మనకి రియల్ గా గిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. సో గిట్ హబ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి సోనార్ క్యూబ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. సోనార్ క్యూబ్, ఎస్. సో అదే విధంగా మనం మ్యావెన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఇట్ ఇస్ ఓకే. సో అదే విధంగా మనకి నెక్సస్ ఎలాగా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఎస్. అంటే ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే జనరల్ గా సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద గిట్ హబ్ బాస్. సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద గిట్ హబ్. రియల్ గా ఇక్కడ ఉంటుంది సోర్స్ కోడ్. సో అక్కడున్న సోర్స్ కోడ్ ని డిఫరెంట్ స్టేజ్ లో మనం అంటే ఇప్పుడు సోనార్ క్యూబ్ అనేది ఒక స్టేజ్ నెంబర్ 1 లో ఈ పని జరిగింది. స్టేజ్ నెంబర్ 2 లో ఈ పని అనుకో. సింపుల్ గా అంటే ఎలా సార్ మాకు అర్థం కాలేదంటే సింపుల్ గా చూడు, సింపుల్ గా చెప్తా చూడు. సో ఇలాగా డెవలపర్ ఉన్నాడు. సో డెవలపర్ ఏం చేస్తాడు, కన్ఫామ్ గా వాడు సర్వర్ కనెక్ట్ అవ్వాల్సిందే. సో ద డెవలపర్ మస్ట్ కనెక్ట్ విత్ ద సర్వర్. దిస్ ఇస్ ద డెవ్ సర్వర్ బాస్, డెవలప్మెంట్ సర్వర్. సో after reaching the server, they write the code inside this one. Good. సో అలాగా చాలా మంది డెవలపర్స్ ఉంటారు. వాళ్ళందరికీ డెవ్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ లో కోడ్ రాస్తారు. గుడ్. సో ఇలా రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అటాక్ పుష్ చేస్తారు. కోడ్ పుష్ 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 చేస్తారు. సో ఏదైతే వాళ్ళు పుష్ చేశారో ఇదంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాట్ గిట్ హబ్ రిపోజిటరీ రిపో. ఎస్. అయితే ఈ గిట్ హబ్ అవన్నీ కూడా మనం జమానాలో అన్ని నేర్చుకున్నాం. బట్ అవర్ ఎయిమ్ ఈస్ టు రన్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ నౌ యూజింగ్ త్రూ జెంకిన్స్. అంటే త్రూ జెంకిన్స్ ద్వారా ఇవన్నీ మనం ఎలా చేయాలనే దాన్ని మన ఎయిమ్ ఈ రోజు. ఓకే, సరే. ఇప్పుడు దానికోసం మనం ఒక ప్లే గ్రౌండ్ తయారు చేసుకుంటే మనం వెంటనే అవన్నీ రన్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. సో జనరల్ గా ఈ కోడ్ అంతా ఇలా ఉంటుంది. ఓకే, సో అది బిల్డ్ అవుతుంది. బిల్డ్ ఫైల్. సో బిల్డ్ ఫైల్ ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? బిల్డ్ ఫైల్స్ ని ఏమని పిలుస్తాం? Artifact. Artifact file. ఎస్, ఆర్టిఫాక్ట్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్, ఆర్ యూ కెన్ సే డిప్లాయబుల్ ఫైల్. You can deploy these artifacts into testing, or that is what ప్రొడక్షన్. ఏ దేంట్లోకైనా సరే దీన్ని మనం డిప్లాయ్ చేస్తాం. సరే, ఓకే, నో ప్రాబ్లం. డిప్లాయబుల్ ఫైల్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ బాస్. దిస్ ఇస్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దట్స్ ఇట్. సో ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ దే టెస్ట్ దిస్ అప్లికేషన్. ఓకే, బై ద వే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఫ్రెండ్స్? మనం చూసే అప్లికేషన్స్ రియల్ గా మనం డిస్కస్ చేసాం. ఏ అప్లికేషన్ అది? వెబ్ అప్లికేషన్ ఉంటుంది, అవునా కాదు? వెబ్ అప్లికేషన్, ఎస్. తర్వాత ఇంకొక అప్లికేషన్ ఏంటి? డెస్క్టాప్ అప్లికేషన్. డెస్క్టాప్ అప్లికేషన్, ఆర్ యూ కెన్ సే మొబైల్ అప్లికేషన్. ఎస్. మొబైల్ అప్లికేషన్ అంటే మొబైల్ అప్లికేషన్ ఉంది, డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది, వెబ్ అప్లికేషన్ ఉంది. డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంది? సింపుల్ గా మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం, వాడుకుంటాం, అంతే. దట్స్ ఇట్. వెబ్ అప్లికేషన్ అంటే ఏంది ఫ్రెండ్స్? వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? వెబ్ లో రన్ అయ్యే అప్లికేషన్స్. వెబ్ లో రన్ అవడం అంటే అర్థం ఏంది? ఎనీబడి కెన్ యాక్సెస్. బట్ ఇన్సైడ్ అవర్ ల్యాప్టాప్ వీ హ్యావ్ ఎన్ సపోజ్ నా ల్యాప్టాప్ లో ఒక సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి. జస్ట్ లైక్ విఎల్సి మీడియా ప్లేయర్ ఉంది నా దగ్గర, అవునా? విఎల్సి మీడియా ప్లేయర్ ఏం చేస్తాను, నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్ గా నేనే సినిమాలు చూసుకుంటా, అవునా కాదు? ఎస్ ఆర్ నో? అది నాకు. బట్ ఎనీవే, ఈరోజు వెబ్ అప్లికేషన్ అంటే ఏంది? www.flipkart.com వెబ్ అప్లికేషన్. www.something.com వెబ్ అప్లికేషన్. ఎస్ ఆర్ నో? సో ఇలాగా సంథింగ్ కాల్డ్ వాట్సాప్, తెలుసు కదా?
అవునా? వాట్సాప్ తెలుసా? వాట్సాప్. సో ఇది ఎన్ని రకాలుగా ఉంది ఇప్పుడు? వాట్సాప్ ఐడియా ఉందా మీకు? వెబ్ అప్లికేషన్ ఉందా లేదా? ఇది ఉందా? Yes, sir. Yes, వెబ్ sir. అప్లికేషన్. మొబైల్ అప్లికేషన్ ఉందా? Yes, sir. డెస్క్టాప్ అప్లికేషన్ ఉందా? డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏం తెలుసా? డైరెక్ట్ గా నువ్వు నెట్ లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటా ఉండొచ్చు. ఇట్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ లాగా, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లాగా. మొబైల్ అంటే ఏంది? నీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాడుకోవచ్చు. ఇట్స్ మొబైల్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ అంటే ఏంది? వాట్సాప్ వెబ్. అవునా కాదా? అయితే జనరల్ గా చెప్పాలంటే ఈ వెబ్ అప్లికేషన్ పార్షియల్ గా అనుకోవాలి, ఫుల్ కాదు యాక్చువల్. అంటే వెబ్ అప్లికేషన్ ఫుల్లే కరెక్టే అని మనం ఎలా చెప్పగలం? కరెక్టే. సో నాకు వాట్సాప్ వెబ్ కొడితే వస్తుంది, నీకు వాట్సాప్ వెబ్ కొడితే వస్తుంది, నీకు flipkart.com కొడితే వస్తుంది, నాకు flipkart.com కొడుతుంది. దట్ ఈస్ వాట్ వెబ్ అప్లికేషన్ అంటే ఇదే. సో అంటే వాట్సాప్ అనేవాడు వెబ్ లో, మొబైల్లో, డెస్క్టాప్ లో ఇలా రిలీజ్ చేశాడు. అంటే ఇలాగ అర్థమైంది అని అంటే ఈ అప్లికేషన్స్ అన్ని టెస్ట్ చేయాలా. సో వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ టీమ్ వేరే, మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ టీమ్ వేరే, డెస్క్టాప్ అప్లికేషన్ టెస్టింగ్ టీమ్ వేరే. ఎస్ ఎస్. మరి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు సర్వర్లు వద్దా ఏంటి? కావాలా? అంటే మొబైల్ అప్లికేషన్ సర్వర్లు, డెస్క్టాప్ అప్లికేషన్ సర్వర్లు. మరి సర్వర్లు ఉన్నాయంటే క్లౌడ్ ఉంటాడు. మరి క్లౌడ్ ఉందంటే వెంటనే ఎవరు వస్తారు? డెవాప్స్. మరి డెవాప్స్ ఉందంటే సర్వర్లు ఏమవుతాయి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఏ సర్వర్లు అయ్యి? ఆ? ఏ సర్వర్లు? 99% ఈ ప్రపంచంలో ఉపయోగించే సర్వర్లు ఏంటి? లైనక్స్. లైనెక్స్ సర్వర్లు. 99% లైనెక్స్ సర్వర్లే. అంటే సార్ ఈ వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఈ డెస్క్టాప్ అప్లికేషన్ వీటన్నిటికి కూడా సర్వర్లుగా కావాలి కదా. మరి అదే కదా నేను ఇందాక చెప్తుంది. డెవలపర్ మిషన్ అని రాసింది ఎందుకు? ఎస్. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలా? దిస్ అప్లికేషన్ మైట్ బి ఏ వెబ్ అప్లికేషన్, దిస్ అప్లికేషన్ మైట్ బి ఏ మొబైల్ అప్లికేషన్, దిస్ అప్లికేషన్ మైట్ బి ఏ డెస్క్టాప్ అప్లికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక అప్లికేషన్ తయారవుతుందంటే దాని కర్త కర్మ క్రియ టోటల్ గా డెవాప్స్ నడవాలి, తప్పకుండా నడవాలి. లేకపోతే ఏమైంది? స్లో అయింది, ఆపరేషన్ స్లో. సో అంటే నేను ఏం చెప్తానంటే, సింపుల్ వేలో చెప్పాలంటే ఏ అప్లికేషన్ అయినా సరే సోర్స్ కోడ్ రాయాల్సిందే, దాన్ని మనం బిల్డ్ చేయాల్సిందే. దాంట్లో ఉన్న వల్నరబిలిటీ, సెక్యూరిటీ ఇష్యూస్, యూనో బగ్స్, అవన్నీ సోనార్ క్యూబ్ లో స్కాన్ చేయాల్సిందే. అవన్నీ చేసిన తర్వాత అవి నెక్సెస్ లో రావాల్సిందే. ఆ నెక్సెస్ లో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం వేరే ప్లేస్ లోకి డిప్లాయ్ చేయాల్సిందే. ఇది జరగాల్సిందే. వెదర్ ఇట్ ఈస్ మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. అంటే మీరేమనుకుంటున్నారు? అమ్మో ఫ్లిప్కార్టే కదా, అమ్మో ఇదే కదా. నో నో నో. ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ మస్ట్ బి లైక్ దిస్ ఓన్లీ. ఏదైనా సరే అది గిట్ హబ్ లో ఏదైనా సరే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు గిట్ హబ్ లో. ఎస్ ఎస్, యూ కెన్ అప్లోడ్ ఇమేజెస్, అప్లోడ్ ఇమేజెస్ గిట్ హబ్. ఎస్, ఫైల్స్, ఫోల్డర్స్ ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ? గిట్ హబ్ లో రిపాజిటరీ. సార్ బిల్డ్ ఫైల్స్ కూడా దీంట్లో పెట్టుకో నో ఇచ్చు. బట్ ఎనీవే ఇక్కడ కొంచెం ప్రాబ్లం, కాంప్లెక్సిటీ ఉంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద గిట్ హబ్ ఫర్ build files. Now they are using Nexus. ఓకే, నెక్సస్ టు రిపాజిట్. ఓకే, నేను కొంచెం పూర్తి స్థాయిలో ఇదిగో చూడండి సింపుల్ గా జెంకిన్స్. ఎస్ జెంకిన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ మావెన్, ఎస్ ఇప్పుడు జెంకిన్స్ లో మనం మావెన్ ఉపయోగించాలి అనుకుంటే, జెంకిన్ అనే వ్యక్తి మావెన్ తో వర్క్ చేయాలనుకుంటే, ఎస్ జెంకిన్ అనే వ్యక్తి సోనార్ క్యూబ్ తో వర్క్ చేయాలనుకుంటే, జెంకిన్ అనే వ్యక్తి ఎస్ ఫ్రెండ్స్ ఇదిగో నెక్సెస్ తో వర్క్ చేయాలనుకుంటే, ఆ జెంకిన్ అనే వ్యక్తి ఇదిగో గిట్ హబ్ తోటి కనెక్షన్ తీసుకోవాలనుకుంటే, గిట్ హబ్, మావెన్, సోనార్ క్యూబ్, నెక్సెస్ వీటన్నిటితో కనెక్షన్ తీసుకోవాలనుకుంటే, ఎస్ ఫస్ట్ మనకి అసలు ఈ జెంకిన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలా మన సర్వర్ లో. ఓకే ఓకే, we must install the Jenkins software inside our server. బట్ జెంకిన్ అనేది, ఎస్ ఫ్రెండ్స్ జెంకిన్ అనేది ఎలా తయారైంది ఐడియా ఉందా? చెప్పాను కదా మీకు ముందులో, ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా. ఇదేంది? ఇది జావా బేస్డ్, అవునా కాదా? దిస్ ఇస్ ఏ జావా బేస్డ్ టూల్ అనుకోండి. దిస్ ఇస్ జావా బేస్డ్ సాఫ్ట్వేర్.
So whenever you want to use this Jenkins, we must install, ఏమి ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్? We must Java. install .NET. Huh? .NET or Java? Java. Java. Why Java? Why Java? Why not .NET? Huh? Jenkins written in Java. Dependency. Yes. Without Java, we cannot run Jenkins. అర్థమైందా? సో ఇక్కడ మనం నెక్సస్ దేంది? నెక్సస్ జావా, అవునా? అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అన్ని కూడా జావా బేస్ మీద తయారైనాయి బాస్. మరి సోనార్ క్యూబ్ ఏంది? సోనార్ క్యూబ్ .NET పైథానా చెప్పాలి. సోనార్ క్యూబ్ చదవాలా మనం? జావా బేస్డ్. కన్ఫర్మా? ఎస్ సార్. ఓకే, మొత్తానికి చదివేవు అయితే జాగ్రత్తగా. సాటర్డే సండే సెలవు తీసుకున్నావా ఏంటి? క్లాస్కి రాలేదా? సరే, సో ఇది యాక్చువల్ గా అంటే ఇవన్నీ జావా బేస్డ్, చాలా వరకు అన్ని జావా బేస్డ్ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా కూడా జెంకిన్స్ తోటి ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ Maven through Jenkins, we must install the Maven plugin inside a Jenkins. Yes. If you want to work with the Sonar Cube, you must install the Sonar Cube plugin inside Jenkins. If you want to work with the Nexus, you must install the Nexus plugin inside Jenkins. సార్ అసలు ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది. జెంకిన్స్ లో ప్లగ్ఇన్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సచ్ వే దట్ దిస్ ఇస్ అ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్ బాస్. దిస్ ఇస్ అ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. ఎస్, Jenkins is a plugin based tools. Okay, so if you want to work with any kind of software, we must install a plugin software. Plugin అంటే ఏంది? ఒక సాఫ్ట్వేర్ అంతే. అది అంటే ఏంది? కనెక్టివిటీ కోసం. అంటే నీకు మ్యావెన్ కి కనెక్టివిటీ, నీకు సోనార్ క్యూబ్ కనెక్టివిటీ, జెంకిన్స్ కి నెక్సస్ కనెక్టివిటీ, గిట్హబ్ కి దీనికి కనెక్టివిటీ. ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద గిట్హబ్, మనం ఏం చేయాలా? దీన్ని ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ప్రతిదీ ప్లగ్ఇన్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లగ్ఇన్ ఇన్సైడ్ జెంకిన్స్. సో ప్రతిదీ కూడా మనం ప్లగ్ఇన్ లాగే తయారు చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, సిఐ అంటే ఏంటి? సిఐ, వాట్ ఈస్ సిఐ? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కరెక్టేగా? ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అసలు? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? కంటిన్యూస్ మానిటరింగ్. కంటిన్యూస్ మానిటరింగ్ అదేంది? అది ఇప్పుడే చెప్పావు కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నావు, మళ్ళీ కంటిన్యూస్ మానిటరింగ్ అంటావు. అదేంది అది? అట్లా మార్చుకున్నాను సార్ అంటావా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది అంటున్నా నేను. చదవకపోతే ఎట్లా చెప్పు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది అని అంటే, ఇది ఇక్కడ ఎస్, సో డెవలపర్ ఆల్రెడీ కోడ్ పుష్ చేస్తాడు ఇక్కడికి. ఎస్, పుష్ చేస్తాడు. పుష్ చేసిన దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇదిగో ఈ జెంకిన్ తీసుకుంటుంది అనుకో కోడ్. ఎస్, తీసుకున్న తర్వాత మావెన్ తో బిల్డ్ జరిగిద్ది. తర్వాత మళ్ళీ సోనార్ క్యూబ్ తో టెస్ట్ జరిగిద్ది. తర్వాత మళ్ళీ అగైన్ నెక్సస్ లో స్టోర్ చేస్తా ఉంటాడు. వీళ్ళందరితో మాట్లాడుతుంటాడు. అంటే ఈ వ్యక్తి గిట్హబ్ తో మాట్లాడతాడు, బిల్డ్తో మాట్లాడు, అంటే మావెన్ తో మాట్లాడతాడు, నెక్సస్ తో మాట్లాడు, అందరితో మాట్లాడతాడు. టోటల్ గా అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ? అవుట్పుట్ అవుట్పుట్ ఏమొస్తుంది? బిల్డ్ ఫైలే. ఏమొస్తుంది? బిల్డ్ ఫైలేనా? ఎస్ ఫ్రెండ్స్, అవుట్పుట్ బిల్డ్. అంటే జెంకిన్స్ కి మనం ఏమి ఇవ్వాలా? ఇన్పుట్ గా ఏమి ఇవ్వాలా జెంకిన్స్ కి? ఎక్సలెంట్ ఆన్సర్. ఇన్పుట్ కి ఏమి ఇవ్వాలంటే సోర్స్ కోడ్ ఇవ్వాలా. ఎస్, ఆ సోర్స్ కోడ్ ఇవ్వాలా జెంకిన్స్ కి. ఇన్పుట్ గా సోర్స్ కోడ్ ఇవ్వాలి. సోర్స్ కోడ్ ఇస్తే అదేం చేస్తుంది? టోటల్ గా అన్ని చేసి పడేస్తుంది. స్కాన్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది, మొత్తం చేసి పక్కన పడేసి అవుట్పుట్ ఏమి ఇస్తుంది మనకి? ఒక బిల్డ్ ఫైల్ ఇస్తుంది, ఒక ఆర్టిఫాక్ట్ ఇస్తుంది. ఆర్టిఫాక్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే నెక్సస్ లో స్టోర్ అయ్యిందని చెప్పాం. సో అంటే ఈ నెక్సస్ లో స్టోర్ అయ్యేంత వరకు ఇది జరిగిందే, తీసుకోవటం, స్కాన్ చేయటం, బిల్డ్ చేయటం, అదంతా జరిగిందే.
ఈ మొత్తం ప్రాసెస్ నే మనం సిఐ అంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇది రియల్ గా చెప్పాలంటే. మరి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి సార్? కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మనం వేరే ప్లేస్కి డిప్లాయ్ చేస్తూ ఉంటాం, వేరే ప్లేస్కి డిప్లాయ్ చేస్తూనే ఉంటాం. అంటే సిడి అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఎస్, అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఏంది అంటే డిప్లాయ్ చేసుకోవడమే వేరే వేరే ఎన్విరాన్మెంట్ లోకి. ఎస్ ఎస్ ఎస్, వేరే ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేయటమే. సార్ రిలీజ్ అంటే ఏంటి సార్? సిడి అనేది కంటిన్యూస్ డెలివరీ అనకూడదా? అనుకో, నీ ఇష్టం. బట్ డెలివరీ అంటే ఏంటి సార్? రిలీజ్. రిలీజ్, వీఆర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్, దట్స్ ఇట్. వీఆర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్. దట్ మీన్స్ వాట్? ద ఫైనల్ ప్రొడక్ట్ అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ఏమేమి టెస్ట్లు వస్తాయి? జనరల్ గా టెస్ట్ ఇంజనీర్ రకరకాల టెస్టులు చేస్తాడు, వాడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఎస్ఐటి చేస్తాడు, తర్వాత ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, అవునా కదా? డిఫరెంట్ టెస్టింగ్లు మొత్తం చేస్తాడు. చేసిన తర్వాత డైరెక్ట్ గా యుఏటి ఉంటుంది, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఆ తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ ఇక్కడికి రిలీజ్ అయింది. ఎక్కడికి రిలీజ్ అయింది? ప్రొడక్షన్ సర్వర్లోకి. ఎస్ ఎస్. సో దాన్నే మనం రిలీజ్ అనొచ్చు రియల్ గా చెప్పాలంటే. సో ఇది అన్నమాట కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, సిఐసిడి. సో సిఐసిడి టూల్ ఏంది ఇది? ఇక్కడ జెంకిన్స్. సిఐసిడి టూల్ పేరు ఏంది? జెంకిన్స్. సో జెంకిన్స్ కాకుండా మార్కెట్లో ఏమన్నాయి సిఐసిడి టూల్స్? బ్యాంబూ ఏంటి? బ్యాంబూ, సర్కిల్ సిఐ, ఈ బాగా పనిచేస్తాయి. అంటే రియల్ గా చెప్పాలంటే టోటల్ గా 99.9% మొత్తం కూడా జెంకిన్స్. ఈ ప్రపంచం మొత్తం కూడా జెంకిన్స్. అంటే నువ్వు జెంకిన్స్ లో స్ట్రాంగ్ అయితే నీ జాబ్ ఏడకపోదు బాస్, అంతే కన్ఫర్మ్. రాసి పెట్టుకో, జెంకిన్స్ లో నువ్వు స్ట్రాంగ్ అయ్యావా నీ జాబ్ ఏడకపోదు. జెంకిన్సే చేసుకో, ఇంకేం వద్దు. డెవాప్స్ లో నాకేం రాదు, నాకు జెంకిన్స్ వస్తా, సిఎస్సిడి పైప్ లైన్ నేను రన్ చేస్తా, నాకు జాబు ఇదే. నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, నా జాబ్ ఇదే. నాకు గిట్ తెలుసు, గిట్ హబ్ తెలుసు, సోనార్ క్యూబ్ తెలుసు, నెక్సస్ తెలుసు, అన్ని తెలుసు. నేను టోటల్ గా డిప్లాయబుల్ ఫైల్స్ ని తయారు చేయగలను. ఎస్, దట్ మీన్స్ వాట్? అంటే కంపెనీలో అట్లాగే ఉంటుంది వర్క్. నీకు ఈ వర్క్ ఉంటుంది, ఇంకో వాళ్ళకి ఇంకో వర్క్ ఉంటుంది. వాళ్ళు డాకర్ క్యూబర్నెట్స్ మీద పనిచేస్తారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆన్సిబుల్ టెరాఫామ్ మీద వాళ్ళు పనిచేస్తుంటారు. రకరకాలుగా అంతా ఒకళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. పైగా అంతా నేర్చుకొని వెళ్ళాలంటే కర్ర చేతికి వచ్చింది. సాఫ్ట్వేర్ లో అలాంటి పెట్టుకోవాకండి. అంటే తెలిసి తెలియని వాళ్ళు 2022, 23, 24 బ్యాచ్ ఉంది, వాళ్ళంతా ఇట్లా ఆలోచిస్తారు, ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. కర్ర చేతికి వచ్చింది నాయన. యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి సాఫ్ట్వేర్ లో ఏ కోర్సునైనా సరే తెగ్గొట్టడం అంటే అర్థమైంది. గూగుల్ మహాతలని నమ్ముకున్నాం అనుకో, ఇప్పుడు రాత్రి అంటే 8 గంటలకు మొదలు పెడితే తెల్లారి 5 అయింది దాన్ని చూడటం మొదలు పెడితే, కళ్ళజోడు పెట్టుకొని. ఎందుకు? అంతే, అది లక్షల పేపర్లు చూపిస్తూ ఉంటది. అందుకని ఏంటంటే పర్ఫెక్ట్ గా, నీట్ గా, శుద్ధంగా, మంచిగా నేర్చుకోండి చాలు. దాన్నే ప్రిపేర్ అవ్వు, దాన్నే ఇంటర్వ్యూలో చెప్పేసి జాబ్ ఈజీగా వస్తుంది. దాంట్లోకి వెళ్తే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతావు. అందువల్ల ఏం జరిగిందంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా నేర్చుకోని తపన ఎక్కువ పెరిగింది. దానివల్ల టైం ఎక్కువ తినేసిద్ది. పూర్తి స్థాయిలో నీ మీద నీకు నమ్మకం కోల్పోయి అసలు రిజ్యూమ్ పెట్టడం మానేసి ఇంట్లో కూర్చుంటావు చివరికి. అట్లుంటది అనమాట. ఈ లోపల ఎవడన్నా నెగిటివ్ మైండ్ సెట్ వాడు ఫోన్ చేస్తే సాఫ్ట్వేర్ వద్దు ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటా అంటాడు ఒక మనిషి అయితే. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి రియల్ గా. సో కాబట్టి సిఎస్సిడి టూల్ గురించి బాగా నేర్చుకోండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏందమ్మా? ఇప్పుడు చెప్పండి. కంటిన్యూగా ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాడు కోడ్ని, అర్థమైందా? సో డిప్లాయబుల్ ఫైల్ వచ్చేంత వరకు. ఎస్, ఆ డిప్లాయబుల్ ఫైల్ సోర్స్ కోడ్ తీసుకొని డిప్లాయబుల్ ఫైల్ వచ్చేంత వరకు మధ్యలో జరిగిన దాన్నే ఎస్ సిఐ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. దానికోసమే మనం ఏం చేస్తాం? తీసుకోవటం, తర్వాత బిల్డ్ చేయటం, తర్వాత మనకి టెస్టింగ్ సోనార్ అది టెస్ట్ చేయటం, ఆ తర్వాత దాన్ని బిల్డ్ ఫైల్ గా తయారు చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా నెక్సెస్ లోకి స్టోర్ చేయటం, ఇదంతా కూడా టోటల్ అప్ టు ఇక్కడ దాకా. ఇక అక్కడి నుంచి డిప్లాయ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు సిడి అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకే సిఐ, అక్కడి నుంచి మళ్ళీ సిడి అయిపోద్ది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అట్లా. సో ఇప్పుడు జెంకిన్స్ అనేది కొంతవరకు మీకు అర్థం. అంటే జెంకిన్సే వీళ్ళందరితో పని చేయించింది.
అంటే వాడు Maven తో వాడే పని చేపిస్తాడు, సోనార్ క్యూబ్ తో వాడే పని చేస్తాడు, నెక్సెస్ తో కూడా వాడే పని చేపిస్తూ ఉంటాడు. గిట్ హబ్ తో కూడా వాడే పని చేపిస్తూ ఉంటాడు. గిట్ హబ్ లో యాజ్ సూన్ యాజ్ ద డెవలపర్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్ హబ్, అక్కడి నుంచి యాక్షన్ తీసుకునేది జెంకిన్స్. అక్కడి నుంచి. సో జెంకిన్స్ టోటల్ గా చెప్పాలంటే ఎలా తీసుకునేది అంటే త్రూ స్క్రిప్ట్. అంటే సార్ ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ కంటే ఈజీగా ఉంటుందా? డెడ్ ఈజీగా ఉంటుంది ఈ స్క్రిప్ట్. డెడ్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం అంటే పైప్ లైన్ అంటాం. ఆ స్క్రిప్ట్ నే మనం పైప్ లైన్ స్క్రిప్ట్ అంటాం. పైప్ లైన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? అరే పైప్ లైన్ రన్ చేయి, పైప్ లైన్ రన్ చేయడం అంటే ఏం లేదు, స్క్రిప్ట్ రన్ చేయడం అని అర్థం. స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రన్ చేయటమే. అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రన్ ఎలా చేస్తామంటే, ఇదిగో స్టేజ్ 1 గిట్ హబ్ నుంచి కోడ్ తీసుకో, ఓకే దిస్ ఇస్ స్టేజ్ 1, ఓకే. మళ్ళీ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలా? కంపైల్ చేసుకో, స్టేజ్ 2. తర్వాత ఏంది, దాన్ని ప్యాక్ చేసుకో, స్టేజ్ 3. అంటే స్టేజ్ 1 ఇలాగా, స్టేజ్ 2 ఇలాగా, స్టేజ్ 3 ఇలాగా, మళ్ళీ స్కాన్ చేసుకో, స్టేజ్ 4. మళ్ళీ దాన్ని ఏం చేస్తావు, తర్వాత బిల్డ్ ప్యాక్ చేసుకుని అంత అయిపోయిన తర్వాత నెక్సెస్ లో పెట్టు, స్టేజ్ 5 అట్లా. అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, అలా స్టేజీలుగా. అప్పుడు ఈ స్టేజ్లో ఒక స్టేజీకి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, ఇంకో స్టేజీకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, ఇంకో స్టేజీకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, ఇంకో స్టేజీకి కొన్ని ఇన్స్ట్రక్షన్. ఈ మొత్తం కలిపితే పైప్ లైన్ అంటాం. ఈ మొత్తాన్ని మనం పైప్ లైన్ స్క్రిప్ట్ అంటాం. ఎస్, వీ కెన్ రైట్ ద పైప్ లైన్ స్క్రిప్ట్. అంతే, వీ కెన్ రైట్ ద పైప్ లైన్ స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ అనేది మనకి టోటల్ గా 2 రకాలుగా ఉంటది. స్క్రిప్ట్ అనేది మనకి ఏంటంటే చూడండి, టోటల్ గా స్క్రిప్ట్, పైప్ లైన్ స్క్రిప్ట్ అనేది మనకి 2 రకాలుగా ఉంటది. చాలా డెడ్ ఈజీ బాస్, చాలా డెడ్ ఈజీ. అయితే నీకు దగ్గర సహనం, ఓపిక, పేషెన్స్ అన్ని ఉండాలి. నేను చాలా క్లియర్ గా, చాలా జాగ్రత్తగా చెప్తా. తొందర పెడితే ఏం కాదు, అది మాత్రం గుర్తుపెట్టు. అట్లా. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా స్క్రిప్ట్. ఏం సార్ అసలు ఈ స్క్రిప్ట్ ఏంది, దాని కథ ఏంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, స్క్రిప్ట్ అనేది మనం 2 రకాలమ్మా. ఎట్లా అంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటారు. డిక్లరేటివ్ స్క్రిప్ట్, ఓకే గుడ్. తర్వాత మనకి డిక్లరేటివ్ ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ అనేది పూర్తి స్థాయిలో చాలా డెడ్ ఈజీ. డిక్లరేటివ్ స్క్రిప్ట్ అనేది డెడ్ ఈజీగా రాయొచ్చు, పెద్ద పనే కాదు. అర్థమైంది? అయితే నువ్వు మనసు పెడితే. అయితే సార్ ఓకే సార్ బాగానే ఉంది, ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ అనేది ఎందుకు రాయాలా ఏంది అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క స్క్రిప్ట్ రాస్తా, ఒక్కొక్క లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తా. ఇదిగో గిట్హబ్ నుంచి కోడ్ తెచ్చుకోవడానికి ఇదిగో ఇది రాసుకుంటా, గిట్హబ్ తర్వాత కోడ్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేయడానికి దీన్ని రాసుకుంటా, కంపైల్ చేయడానికి దాన్ని ప్యాక్ చేయడానికి దీన్ని రాసుకుంటా, ప్యాక్ చేసిన తర్వాత దాన్ని సోనార్ క్యూబ్ తో టెస్ట్ దీన్ని రాసుకుంటా, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి నెక్సెస్ లో పెట్టడానికి దీన్ని రాసుకుంటా. అంటే 1 2 3 4 5. సో ఈ 5 స్క్రిప్ట్లే యాక్చువల్ గా. అంటే ఇది ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమో గిట్హబ్ నుంచి కోడ్ తెచ్చుకోవడానికి పనిచేస్తాయి, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమో కంపైల్ చేయడానికి పనిచేస్తాయి, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమో టెస్ట్ చేయడానికి, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్యాక్ చేయడానికి, ఈ ప్యాక్ చేసిన తర్వాత ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమో సోనార్ క్యూబ్ టెస్ట్ చేయడానికి, సోనార్ క్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి పక్కన పడేయడానికి, ఎక్కడ నెక్సెస్ లో పడేయడానికి. ఇదే స్క్రిప్ట్ అంటాం. సో ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కలిపితే పైప్ లైన్ బాస్. ఎస్ పైప్ లైన్. సో అందుకోసం దీన్నే నేనేమంటానంటే టోటల్ గా దీని మొత్తాన్ని పేరు పైప్ లైన్ స్క్రిప్ట్. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ పైప్ లైన్ స్క్రిప్ట్? ఎస్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అని చెప్పాలి. అంటే ఏం సార్ ఈ పైప్ లైన్, ఆల్రెడీ స్క్రిప్ట్లు రాసే ఉంటాయా? ఎక్సలెంట్ స్క్రిప్ట్లు ఉంటాయి అక్కడ. ఏంటి? ఎక్సలెంట్ స్క్రిప్ట్లు రాసే ఉంటాయి ఆల్రెడీ. అయితే ఏంటంటే ప్రొసీజర్ నీకు తెలియాల. అందుకని మనం ఏం చేస్తామంటే అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలో, రాసిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం చెప్తాం. ఎందుకంటే నీకు తెలియాలి కదా, ఇఫ్ యూ వాంట్ టు రన్ ద స్క్రిప్ట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ, బట్ యూ నీడ్ టు గో దేర్ అండ్ యూ నీడ్ టు రెక్టిఫై ద ఇష్యూ. ఎస్, డెఫినెట్ గా అక్కడికి వెళ్ళాలి, రెక్టిఫై చేసుకోవాలి. చిన్నదే కానీ రెక్టిఫై చేసుకోగలగాల. అట్లా. ఇప్పుడు చిన్నదే అంటే ఇప్పుడు మనం సెల్ఫ్ స్క్రిప్ట్ లో ఒకటి ఉంది, ఒక తమాషా ఏంది, ఇఫ్ రాసి ఎస్ ఫ్రెండ్స్, $? రాసి ఇలా రాసి ఈక్వల్ టు పెట్టి 0 పెట్టా, ఇఫ్ రాసి, ఇది సెల్ఫ్ స్క్రిప్ట్. ఈ లైన్ సక్సెస్ ఫెయిల్ అయిద్దా చెప్పండి? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి.
ఎస్ సక్సెస్ Success. ఫెయిల్ Success. బాబు సక్సెస్ ఫెయిల్ ఎవరున్నారు తెలిసిన వాళ్ళు బాబు ఎవరున్నారు అనిల్ Success. ఏం విశాల్ విద్య ఏం సైలెంట్ సార్ అయిపోయారు సక్సెసే సార్ అది సార్ సక్సెస్ అవుద్ది సార్ సరే ఇది సక్సెస్ అయిద్దంటావా ఎస్ సార్ అంటే అది అదైతే కరెక్టే సార్ అది ఇదంతా కాదు ఇప్పుడు ఇలా ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ ప్రీవియస్ కమాండ్ ని బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది కదా సార్. ఏదైనా కాడా నేను ఇప్పుడు రాసింది కరెక్టా తప్పా అది చెప్పండి కరెక్టే సార్. సరే కరెక్టే కదా సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి కరెక్ట్ అని మీరు అంటున్నారు కదా ఓకే ఓకే ఇప్పుడు ఇదేంది ఇది కరెక్ట్ కదా ఏది కరెక్ట్ ఈ రెండిట్లో సెకండ్ ది కరెక్ట్ సార్. ఫస్ట్ ఫస్ట్ స్పేస్ లేకుండా కదా స్పేస్ సార్ లేదు కదా స్పేస్ లేదు కదా సార్. స్పేస్ దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ సింటాక్స్ ఎర్రర్ ఎస్ ఆర్ నో అవునా ఎస్ సార్ మరి అదే చెప్పాలి ఎస్ దిస్ స్క్రిప్ట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎర్రర్ బాస్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇయర్ ఆల్సో ఎస్ ఆల్రెడీ పైప్ లైన్ మనం రన్ చేసేటప్పుడు ఈ స్క్రిప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ సో అంటే ఈ స్క్రిప్ట్ ని ఎప్పుడు అర్థం చేసుకోగలం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఇది ఎస్ ఇది ఎర్రర్ అని నీకు చెప్పలేకపోయినప్పుడు ఇది సక్సెస్ అని నువ్వు చెప్పలేకపోయినప్పుడు ఈ రెండు డిఫరెన్స్ తెలియనప్పుడు ఎస్ అప్పుడు నువ్వేం చేస్తావు చాలా టైం వేస్ట్ చేసుకుంటావు గూగుల్ చేసి గందరగోళం అవుతావు అందుకోసం నేనేం చేస్తానంటే అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలి అర్థమైందా ఆ స్క్రిప్ట్ ని ఎలా రన్ చేయాలి అసలు ఒక్కొక్క జాబ్ కి అంటే దీన్ని మనం జాబ్ అంటాం యాక్చువల్ ఒక స్టేజ్ అంటాం స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ సిక్స్త్ స్టేజ్ అలా మనం ఎన్ని స్టేజ్ లైన్ రాసుకోవచ్చు బాస్ దాన్నే మనం పైప్ లైన్ అంటాం ఎన్ని స్టేజ్ లైన్ రాసుకో నీ ఇష్టం వచ్చిన స్టేజ్లు రాసుకో దట్ ఈస్ కాల్డ్ పైప్ లైన్ ఓకే ఓకే సరే సార్ బాగానే ఉంది స్క్రిప్టింగ్ ఓకే ఈ ప్లగ్గిన్స్ గొడవ ఏంటి అసలు హౌ యూ ఇన్స్టాల్ ద ప్లగ్గిన్స్ ఇన్సైడ్ జెంకిన్స్ సో హౌ యూ ఇన్స్టాల్ ద ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూపిస్తా చాలా చక్కగా నేర్పిస్తాను నో ప్రాబ్లం హౌ యూ ఇన్స్టాల్ ద ప్లగ్గిన్స్ inside Jenkins. So if you want to talk with any kind of software, we need to install that particular software, that particular plugin inside Jenkins. అర్థమైందా సో ఇప్పుడు ఉంది ఇక్కడ సోనార్ క్యూబ్ ఉంది ఓకే సోనార్ క్యూబ్ ఉంది ఓకే గుడ్ దిస్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మిషన్ దిస్ ఇస్ సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మిషన్ గుడ్ అయితే నేను ఇక్కడ ఉన్నాను దిస్ ఇస్ జెంకిన్ మిషన్ ఎస్ జెంకిన్ మిషన్ మరి వాడు అక్కడ ఉన్నాడు సోనార్ క్యూబ్ నేను ఇక్కడ ఉన్న జెంకిన్స్ నా పేరు బట్ మన ఇద్దరికి కనెక్షన్ కలపాలంటే ఎస్ దీని సాఫ్ట్వేర్ యొక్క ప్లగ్ఇన్ ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం జెంకిన్స్ లో అంటే ఈ సోనార్ క్యూబ్ సాఫ్ట్వేర్ ప్లగ్ఇన్స్ ఆల్రెడీ జెంకిన్స్ లో అందుబాటులో ఉంటాయి అంటే అవైలబుల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట నీకు ఎస్ అంటే ఎక్కడ సార్ మేము చూపిస్తాను జెంకిన్స్ డాష్ బోర్డ్ ఇప్పుడు చూపిస్తాను జెంకిన్స్ డాష్ బోర్డ్కి వెళ్ళి అవైలబుల్ ప్లగ్ఇన్స్ ఉంటాయి సో ఈ అవైలబుల్ ప్లగ్ఇన్స్ లో మనం సోనార్ క్యూబ్ అని కొట్టగానే వెంటనే ఆ ప్లగ్ఇన్ డిస్ప్లే అయింది వెంటనే దాని మీద క్లిక్ చేస్తే చాలు ఇన్స్టాల్ సార్ గిట్ కూడా అంతే గిట్ అని కొడితే సార్ నెక్సెస్ కూడా అంతే సార్ సమ్ ఏదైనా సరే అంతే టోటల్ గా దట్ మీన్స్ వాట్ వీ కెన్ ఇన్స్టాల్ ద ప్లగ్ఇన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ జెంకిన్స్ ఆల్సో సార్ ఒకటే సార్ బాగుంది మీరు భలే చెప్పారు సార్ ఇప్పుడు ఒక కొత్త సాఫ్ట్వేర్ ఉంది సార్ ఓకే కానీ ఆ సాఫ్ట్వేర్ కి జెంకిన్స్ లో ప్లగ్ఇన్ లేదు సార్ అరే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను బట్ ద ప్లగ్ఇన్ ఈజ్ నాట్ అవైలబుల్ బట్ మై మేనేజర్ ఈస్ ఫోర్సింగ్ మీ హే వాస్ ప్లీజ్ డౌన్లోడ్ ద ప్లగ్ఇన్ అండ్ ఇన్స్టాల్ దిస్ ప్లగ్ఇన్ ఇన్సైడ్ జెంకిన్స్ అంటున్నాడు సార్ దెన్ వాట్ షుడ్ ఐ డూ సార్ ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్ సో నేనేమంటాను జనరల్ గా చెప్పాలంటే జెంకిన్స్ లోనే మీకు దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఆర్ అవైలబుల్ బాస్ there are different kinds of plugins are available which we need to connect that particular software yes బాగుంది కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది నాకు కొత్తగా వచ్చింది
వాడేమన్నాడే జెంకిన్స్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేయమన్నాడు, జెంకిన్స్ తోటి దీన్ని ఇంటిగ్రేట్ చేయమన్నాడు. జెంకిన్స్ తో ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇది, బట్ ద ప్లగ్ఇన్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్సైడ్ అ జెంకిన్స్ మిషన్. ఎస్ ఈ జెంకిన్స్ లో లేదు బాస్ ఇప్పుడు ఈ ప్లగ్ఇన్. మరి ఏం చేయాలా? అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ సాఫ్ట్వేర్ యొక్క ప్లగ్ఇన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలా. ఎక్కడికి డౌన్లోడ్ చేసుకోవాలా? మన ల్యాప్టాప్ లోకి. సో ఎప్పుడైతే మన ల్యాప్టాప్ లోకి మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ప్లగ్ఇన్ వస్తుంది. ఇప్పుడు మనం జెంకిన్స్ లోకి వెళ్ళి మనం ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆప్షన్ ఏమని బాబు అప్లోడ్ యువర్ ఓన్ ప్లగ్ఇన్ అంటది. అప్లోడ్ యువర్ ప్లగ్ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అప్లోడ్ యువర్ ప్లగ్ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేశానో అప్పుడు మనకి బ్రౌజ్ ఆప్షన్ అడిగిద్ది. ఆ బ్రౌజ్ లో మన ల్యాప్టాప్ లో ఉంది కదా ప్లగ్ఇన్ సాఫ్ట్వేర్. ఆ ప్లగ్ఇన్ ని డైరెక్ట్ గా మన డౌన్లోడ్స్ లోనే ఎక్కడ ఉంటుంది కదా ఆ బ్రౌజ్ లో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుని కొడితే వెంటనే జెంకిన్స్ లో ఇన్స్టాల్ అయిపోతా ప్లగ్ఇన్. దట్ మీన్స్ వాట్? ద ప్లగ్ఇన్స్ we can install two methods. The first one is what? Available the plugins, okay, at the same time outside the Jenkins also it is possible, boss, from your local machine, from your laptop. Yes, it is possible. So there are so many plugins are available inside of Jenkins, but if not, just to use this method. Sir, మీరు చూపిస్తారా అది? ఎస్ I can show you, no problem, not an issue. So దీన్నే మనం ఏమంటామంటే అవైలబుల్ ప్లగ్ఇన్స్ అంటాం. సింపుల్ గా జెంకిన్స్ లో ఉంటాయి. లేదంటే నాట్ అవైలబుల్ ప్లగ్ఇన్స్ ని మనం ఏం చేస్తాం? ఏదైతే మనం ఇప్పుడు చెప్పాడో సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన ప్లగ్ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మన లోకల్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ దాన్ని అప్లోడ్ చేసి పడేస్తాం జెంకిన్స్ లోకి. చేసిన వెంటనే అది ఇన్స్టాల్ అయిపోద్ది. సో దట్ ఆ కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ కి నేను ఇంటిగ్రేట్ చేయగలిగాను కాబట్టి దిస్ ఈజ్ మై జాబ్. అంతే, సింపుల్ గా చేసి దాన్ని రన్ చేస్తే చాలు. ఆ టూల్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైంది. అట్లా సచ్ వే దట్ ఐ క్యాన్. ఓకే, ఓకే, అలా మనం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఓకే, సరే. సో ఇంకా మీకు ఇంకొక స్టైల్ నేను నేర్పిస్తాను. ఇంకో స్టైల్ ఏంటంటే అది చెప్పాలి. ఇంకొకటి లైనెక్స్ మిషన్ ఉంది. ఓకే, అది కూడా మీకు కావాలి, అది కూడా నేను చెప్తాను. లైనెక్స్ మిషన్ ఉంది. సో ఈ లైనెక్స్ మిషన్ ఉంది బాస్. ఓకే, ఫైన్. సో ఇది లైనెక్స్ మిషన్ అయితే మీరేం చేస్తున్నారు? ఎవ్రీడే విండోస్ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ యువర్ విండోస్ ల్యాప్టాప్. మీరు ఒక ల్యాప్టాప్, మీ కంపెనీ విండోస్ ల్యాప్టాప్ ఇచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ విండోస్ ల్యాప్టాప్ లో ఒక ఫైల్ ఉంది బాస్. అరే ఈ ఫైల్ అర్జెంట్ గా, ఇదిగో ఈ విండోస్ ల్యాప్టాప్ లో ఉన్న ఈ ఫైల్ అర్జెంట్ గా లైనెక్స్ సర్వర్ లోకి రావాలి. దిస్ ఇస్ అ సర్వర్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ AWS, బాస్. సో మనం కనెక్ట్ అవ్వటం తెలుసు. కనెక్ట్ అవ్వాలంటే మనం పట్టి సాఫ్ట్వేర్కి వెళ్తాం, లేదా సూపర్ పట్టి వెళ్తాం, లేదా మొబైల్ ఎక్స్ట్రీమ్కి వెళ్తాం, లేదా గిట్ బ్యాష్కి వెళ్తాం, లేదా సంథింగ్. ఇవన్నీ ఏంది? టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ ఉపయోగించి మనం డైరెక్ట్ గా లైనెక్స్ మిషన్ తో కనెక్ట్ అవుతున్నాం. బట్ ఎనీవే ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కనెక్టివిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విండోస్ మిషన్ టు లైనెక్స్ మిషన్. సో విండోస్ మిషన్ నుంచి లైనెక్స్ మిషన్ లో కనెక్ట్ అవ్వాలంటే థర్డ్ పార్టీ టూల్ ఉంది, దాన్ని చెప్తాను నేను. కొంచెం జాగ్రత్తగా క్లాస్ వింటే సరిపోద్ది. వినేసిపి దాని పేరు, తర్వాత నేను చెప్తా దాని గురించి టోటల్ గా. అంటే లైనెక్స్ మిషన్ వేరు, విండోస్ మిషన్ వేరు. సో విండోస్ మీ ల్యాప్టాప్ లోకల్ మిషన్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి ఫైల్. అది ఎలాగనేది ఒక థర్డ్ పార్టీ టూల్ ఉపయోగించి మనం చేయొచ్చు. అది మీకు చెప్పాలి, అదొకటి. తర్వాత ఇవి ఇంతే. సో పొరపాట్లో మనకి ఇందాక చెప్పానే, ఇలాగా విండోస్ ల్యాప్టాప్ నుంచి లైనెక్స్ లో కూడా ఫైల్ వచ్చింది. ఇక్కడ మనకి మన ల్యాప్టాప్ నుంచి ఫ్రెండ్స్ జెంకిన్స్ లో కూడా ప్లగ్ఇన్ వస్తుంది. ఈ విధంగా మనం ప్లగ్ఇన్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు జెంకిన్స్ లో. ఓకే సార్, సరే, బాగానే ఉంది. దిస్ ఈస్ వాట్ అవైలబుల్ ప్లగ్ఇన్స్ అండ్ దే విల్ షో యూ ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ ఆల్సో. అవైలబుల్ ప్లగ్ఇన్స్ అండ్ ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్స్ కూడా మనకు చూపిస్తారు. ఓకే, ఫైన్, బాగుంది. సార్ ఇప్పుడు జెంకిన్స్ అసలు ఎలాగా మనం ఇన్స్టాల్ చేయాలా, అసలు ఏంటి ఇదంతా గొడవ చూద్దాం.
ఎస్ ఫ్రెండ్స్, ఓకే. జెంకిన్స్ అలా ఎలా ఇన్స్టాల్ చేయాలా ఏందని చూద్దాం. ఏం లేదు, ఇన్స్ట్రక్షన్స్ నే మనం స్క్రిప్టింగ్ అంటాం. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అంతే. ఆ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ పాస్ అవుతా ఉంటాయి. సపోజ్ ఆ కంపైలేషన్ లో ప్రాబ్లం వస్తే చూసుకోవాలి. సపోజ్ అక్కడ గిట్ హబ్ నుంచి కోడ్ తెచ్చుకోవడం ఫెయిల్ అయ్యి క్లోన్ అనమాట, గిట్ క్లోన్ అనేది అది ఫెయిల్ అయితే చేసుకోవాలి. లేదు లేదు బిల్డ్ చేయడం ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవాలి, ఎర్రర్స్. లేదు లేదు ఇంకోటి ఏమన్నా సరే ప్యాక్ చేయడంలో, సరే ప్యాక్ చేసిన తర్వాత నెక్సెస్ లోకి రీచ్ అవ్వడానికి ఫెయిల్ అయితే అది మనం చూసుకోవాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా డెడ్ ఈజీ. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోండి, జెంకిన్స్ అనేది జియుఐ, జియుఐ జెంకిన్స్ అనేది జియుఐ. ఓకే ఫైన్, బాగుంది. ఎలా సార్ దీని ఇన్స్టాలేషన్ ఏంటి ఎట్లా ఉంటది అంటే ఏం లేదమ్మా. జెంకిన్స్ అనేది ఎలా ఉపయోగించాలి, దాని ప్లే గ్రౌండ్ మనం చూడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగో నీ లైనెక్స్ మిషన్ లోకి వెళ్ళాలి. దిస్ ఈజ్ యువర్ లైనెక్స్ మిషన్. ఎక్సలెంట్. లైనెక్స్ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత సార్ ఈ లైనెక్స్ మిషన్ లో ఇప్పుడు జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలా ఎట్లా చేయాలి సార్ ఏంటి, ఫస్ట్ యూ మస్ట్ ఇన్స్టాల్ జావా. సో నువ్వు జావాని ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే సార్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేశాను. మరి జెంకిన్స్ అనేది లైనెక్స్ మిషన్స్ లో ఇన్స్టాల్ చేశాను కదా. మరి జెంకిన్స్ అనేది లైనెక్స్ మిషన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు లైనెక్స్ అనేది సియుఐ కదా. ఓకే ఓకే, మరి ఇదేంది మీరు జియు అన్నారు. జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ లైనెక్స్ మిషన్ లో ఇన్స్టాల్ చేశాను. ఓకే, అప్పుడు మరి లైనెక్స్ మిషన్ అనేది సియుఐ, ఇక మనకేం కనపడదు, బ్లాక్ స్క్రీన్ వైట్ కలర్ టెక్స్ట్ కనపడేది. బట్ హౌ అబౌట్ దిస్ జెంకిన్స్, హౌ కెన్ ఐ గెట్ ద జెంకిన్స్? ఇప్పుడు స్టోరీ మనకు నేర్చుకోవాలి. ఎట్లా అంటే చూడండి, యాక్చువల్ గా మీరు ఏం చేస్తారంటే ఇదిగో చూడండి, సింపుల్ గా చెప్తాను నేను. దీన్ని చెప్పిన తర్వాత మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్తే మీకు ఈజీగా అర్థమైంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ లైనెక్స్ మిషన్ బాస్. లైనెక్స్ మిషన్ ఇక్కడ ఉంది, సింపుల్ గా చెప్తాను నేను. సో లైనెక్స్ మిషన్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ లైనెక్స్ మిషన్ గేట్ నెంబర్ 22 ఉంటుంది యాక్చువల్గా. ఆ గేట్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పాము. ఈ గేట్ నెంబర్ 22 ద్వారా వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ జావాని ఇన్స్టాల్ చేసాం. లెట్స్ ఇమాజిన్ దట్. తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ చేసాం, జెంకిన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. ఓకే ఫైన్, బాగుంది. ఈ జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఫైన్, బాగుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది లైనెక్స్ మిషన్ కదా, దీనికి యాక్చువల్ గా ఐపీ అడ్రస్ ఉంటుంది 1.3.4 ఐపీ అడ్రస్ ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ Jenkins software is available inside our Linux machine, but I want to access this Jenkins software from our browser. అదనమాట విషయం. ఎస్, ఇక్కడ ఉంటావు నువ్వు, ఇక్కడ నువ్వు బ్రౌజర్ ఓపెన్ చేస్తావు. ఎస్, ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి 1.2.3.4 ఇలా టైప్ చేస్తావు. ఎప్పుడైతే టైప్ చేసావో, ఏదైతే నువ్వు ఎస్ ఇక్కడికి వస్తావు, అంటే ఇక్కడికి వస్తావు అంతే. ఎందుకు, ఆ ఐపీ అడ్రస్ ఇది కాబట్టి అక్కడికి రీచ్ అవుతావు. దట్స్ ఇట్, రీచింగ్ మాత్రమే. ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, టు రీచ్ ద సర్వర్ అంతే. సర్వర్ ని రీచ్ అవడానికే పనిచేస్తుంది ఐపీ అడ్రస్. ఓకే, మరి తర్వాత ఇక్కడ నువ్వు ఎందుకోసం ఇక్కడ అంటే జెంకిన్స్ కోసం ట్రై చేస్తావు. సో జెంకిన్స్ అనేవాడు, ఎస్ ఇది మొత్తం కూడా ఒక ఫ్లాట్ అనుకుంటే, ఆ ఫ్లాట్ లోకి నువ్వు ప్రవేశించావు. 1.3.4 అనే నంబర్ కొడితే ఇక్కడికి ప్రవేశించావు, అయిపోయింది. కానీ జెంకిన్స్ అనేది ఫ్లాట్ నెంబరు ఇదిగో 8080 ఉంది బాస్, ఫ్లాట్ నెంబర్ 8080. ఎప్పుడైతే నువ్వు ఇలాగ వస్తున్నావో అప్పుడు వెంటనే ఇక్కడ రీచ్ అయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఇక్కడ. స్టాప్ దిస్, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్ అంటాడు వాడు. అప్పుడు నువ్వేం చెప్పాలా, ఇక్కడే చెప్పాలా, ఎవరే బాబు 8080 ఇక్కడ చెప్పావు అనుకో, ఇలా వస్తా ఉంటది అది. ఎలా వస్తున్నా, ఓహో నువ్వు 80 అంటే జెంకిన్స్ ని కలవాలా, నువ్వు కలు. ఓకే నో ప్రాబ్లం, గో ఇన్ సైడ్, టేక్ దిస్, అంతే. మళ్ళీ డిస్ప్లే అయింది ఇక్కడ. అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ అనేవాడు ఏంటంటే టు చెక్ ద ఆథరైజేషన్ వెదర్ యు ఆర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. దట్ మీన్స్ వాట్ అంటే బ్రౌజర్ ఇచ్చే రిక్వెస్ట్ అనేది మనకి డైరెక్ట్ గా ఇక్కడ సర్వర్ కి రీచ్ అవుతుంది. బట్ సర్వర్ కి రీచ్ అయ్యేటప్పుడు ఆ బ్రౌజర్ 8080 మెన్షన్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ ఫ్లాట్ లో ఉన్న జెంకిన్స్ ని మీట్ అవుతుంది ఈ బ్రౌజర్. అప్పుడు నీకు డిస్ప్లే అవుతుంది, అప్పుడు జెంకిన్స్ స్క్రీన్ ఓపెన్ అయింది ఇక్కడ.
ఎస్, అప్పుడు ఆ జెంకిన్ స్క్రీన్ ద్వారా మనం ఇదంతా రన్ చేస్తాం. ఇందాక చెప్పానే స్క్రిప్ట్స్ రన్ చేయటం, పైప్ లైన్ స్క్రిప్ట్. సో డిక్లరేటివ్ స్క్రిప్ట్ పైప్ లైన్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్టెడ్ పైప్ లైన్, రెండు ఉంటాయి యాక్చువల్గా. డిక్లరేటివ్ స్క్రిప్ట్ పైప్ లైన్ రన్ చేయొచ్చు, స్క్రిప్టెడ్ పైప్ లైన్ రన్ చేయొచ్చు. ఎప్పుడు జెంకిన్స్ కి రీచ్ అయిన తర్వాత. మరి ఎలాగ ప్రొసీజర్? ఈ ప్రొసీజర్ అంతా లైనెక్సే. అందుకే డెవాప్స్ ఇంజనీర్కి లైనెక్స్ 100% రావాలనేది. వితౌట్ లైనెక్స్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేడు, చాలా కష్టం, ఇబ్బంది అయింది. సో ఇలాగనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది కూడా సెక్యూరిటీ గార్డ్ అంటే ఇంకొంతమందికి తెలియని భాషలో ఫైర్ వాల్ అనుకోండి. ఆ సెక్యూరిటీ గార్డ్నే AWS లో వాడు ఏమంటున్నాడంటే సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది నువ్వు తయారు చేసి దానిలో 8080 తీసుకోవాలి. ఎప్పుడైతే 8080 తీసుకొని ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేసావంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ ఆ సర్వర్ ని అంటిపెట్టుకుని ఉంటది. 8080 అక్కడ ఉంది. ఇక ఎప్పుడైతే ఎవరైతే 8080 అని చూపించారో నీకు వెంటనే వాడికి యాక్సెస్ ఇచ్చింది. అప్పుడు ఆ పేజ్ డిస్ప్లే అయింది అంతే. ఎస్, దిస్ ఇస్ అంటే ఆల్రెడీ దీన్ని చాలా చక్కగా చెప్పాను ఆ క్లాస్లో. మీకు కొంత అవగాహన ఉందని నేను లైట్ గా చెప్పా. ఐ వెంట్ వెరీ లైట్. ఓకే, సెక్యూరిటీ గార్డ్ అంటే ఇట్లా చెక్ చేస్తా ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ నే మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. సెక్యూరిటీ గ్రూప్. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ లో అన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. 8080 అనేది ఒక పోర్ట్ నెంబర్. ఎస్, ఓకే. అక్కడ అంటే ఫ్లాట్ నెంబర్ అనుకోని ఈ భాషలో ఆ ఫ్లాట్ లో జంకిన్ ఉన్నాడు. ఆ జంకిన్ ని యాక్సెస్ చేసుకుంటాడు. ఆ ఫ్లాట్ నెంబర్కి వెళ్తే జంకిన్ యాక్సెస్ అవుతాడు. అంతే. సో ఇది ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎలాగా మనం స్టార్ట్ అవ్వాలి? సింపుల్ లాజిక్ బాస్. సో గో టు గూగుల్. ఓకే, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా? సింపుల్ గా అంటే ఈ సైడ్ సర్వర్ తయారు చేసుకోవాలి మీరు. సర్వర్ ఇక్కడ లేదు, ఇది లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్ అనేది ఎక్కడ తయారు చేసుకోవాలా? AWSకి వెళ్ళండి. ఓకే, లోకి వెళ్ళిన తర్వాత ఒక లైనక్స్ మిషన్ తయారు చేసుకో. సార్ లైనక్స్ మిషన్ లో CPU ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, తర్వాత హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, SSD అంటే చూస్తే మాక్సిమం CPU అవన్నీ కూడా మీరు CPU 1 కోర్ CPU తీసుకుంటున్నారు ఫ్రీ కాబట్టి. ర్యామ్ వచ్చేసి మనం 1 GB ర్యామ్ తీసుకుంటున్నాం. ఇది SSD అయితే 30 GB వరకు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎనీవే కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే 1 కోర్ CPUతో నడిచిద్దా సార్? జెంకిన్స్ నడిచిద్ది. 1 GBతో నడిచిద్ది. 30 నడిచిద్ది కానీ కొంచెం స్లో అవుతుంది కాబట్టి కావాలంటే తీసుకోండి. అయితే తీసుకుంటే ఏంటంటే బిల్ వస్తుంది మీకు. ఎంత సార్ బిల్ అంటే దాదాపుగా కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం 2 కోర్ CPU తీసుకున్నాం, తర్వాత 4 GB ర్యామ్ తీసుకున్నాం, దానికి బిల్ వస్తుంది యాక్చువల్గా. యూ మస్ట్ పే ద బిల్. బట్ తీసుకుంటే బెస్ట్, బాగుంటుంది నీట్ గా. ఎందుకంటే చాలా ఇంటిగ్రేట్ చేయాలా, చాలా ఫాస్ట్ గా పని చేయాలంటే మరి అంతే కదా. ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువ ఉండాలి కదా, CPU స్పీడ్, ర్యామ్ ఉండాలి ఎక్కువ. కాబట్టి అట్లా. సార్ లేదు సార్ నేను 1 కోర్ CPUకి వెళ్తా, ర్యామ్కి వెళ్తా, వెళ్ళు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అలాగే నెల్లు, అంతే సింపుల్ గా. తర్వాత ఇప్పుడు ఒక సర్వర్ లో మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలా? లెట్స్ సే మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే అసలు సింపుల్ గా చెప్పాలంటే మనం వర్షన్స్ తీసుకోవాలా. వర్షన్స్ తీసుకోవాలంటే వాట్ ప్రొవైడ్స్ జావా తీసుకోవాలి అర్జెంటుగా. సో వాట్ ప్రొవైడ్స్ జావా అనేది ఎలా మనం రన్ చేయాలా లైనక్స్ మిషన్ లో అంటే సింపుల్ గా లైనక్స్ మిషన్ లోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇదిగో ఇలాగా సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ EC2 యూజర్ ఆర్ యు ఆర్ ఏ సూడో యూజర్ అనుకో. మీరు సూడో యూజర్ అవ్వచ్చు లేదా EC2 యూజర్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సూడో యూజర్ గానే పనిచేయాలి. రూట్ యూజర్ గా మాత్రం మీకు ఇవ్వరు వర్క్ కూడా. సో మీరు EC2 యూజర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్ గా EC2 యూజర్ మీరు, సూడో యూజర్ మీరు, అంతే. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా సూడో అని రాసి ఎం వాట్ ప్రొవైడ్స్ జావా. సో ఎప్పుడైతే వాట్ ప్రొవైడ్స్ జావా రాశారో మీరు వెంటనే ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ డౌన్లోడ్స్ ఆఫ్ జావా సీ దట్. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం 1.8 అని 1.something 1.11 1.7 అట్లా ఉంటుంది. సో స్టేబుల్ వర్షన్ తీసుకున్నాం అంటే 22కి 11కి మధ్యలో 17 ఉంది కాబట్టి 17 తీసుకో. స్టేబుల్ వర్షన్ సింపుల్ గా స్టేబుల్ అంటే 22కి 17కి 11 మధ్యలో తీసుకొని ఇన్స్టాల్ చేసి పడేస్తాం.
సో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసావో జావా సాఫ్ట్వేర్ రెడీ. సో నీ సర్వర్లో జావా ఈజ్ రెడీ బాస్. ఓకే, జావా సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ నౌ. ఓకే, బట్ వాట్ అబౌట్ జెంకిన్స్? అప్పుడు జెంకిన్స్ కి నువ్వేం చేయాలంటే సింపుల్ గా జావా సాఫ్ట్వేర్ ఉంది నీ లైనక్స్ మిషన్ లో, గుడ్. అప్పుడు నువ్వేం చేయాలా? ఇక్కడ గూగుల్, గో టు గూగుల్. గూగుల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు టైప్ చేయాలా. సో అప్పుడు నువ్వేమని టైప్ చేయాలా? ఏం లేదు, సింపుల్ గా నీ భాషలో ఏదో ఒక జెంకిన్స్ అని రాసి డౌన్లోడ్ అని రాయి. అదే దానికి కూడా ఏంది, జెంకిన్స్ డౌన్లోడ్ లైనక్స్ అని పెట్టు, ఈజీగా వస్తుంది నీకు రిజల్ట్. అప్పుడు వెంటనే మనకి ఎస్ ఇట్ డిస్ప్లేస్ దిస్ వాట్ టోటల్ గా ఆ డౌన్లోడ్ ఏదైతే సాఫ్ట్వేర్ నీకు ఉందో ఆ పేజ్ చూపించింది బాస్ నీకు. ఓకే, ఆ పేజ్ చూపించినప్పుడు మనకి ఈ జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ ఎక్కడ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నావు? లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటావా, విండోస్ లోనా, లేదా మ్యాక్ లోనా, ఎట్లా అడిగిద్ది అనమాట సింపుల్ గా. సో మనకేంటి, మనం జనరల్ గా మనం ఉపయోగించేది అమెజాన్ లైనెక్స్. ఎస్. సో అమెజాన్ లైనెక్స్ అనేది సింపుల్ గా చెప్పాలంటే రెడ్ హాట్ లైనెక్స్ ఈక్వల్ రియల్ గా. ఎస్, అమెజాన్ లైనెక్స్ అనేది రెడ్ హాట్ లైనెక్స్ ఈక్వల్ గా ఉంటుంది. సత్యవేద అంటే రెండు ఈక్వల్ గానే ఉంటాయి, దాంట్లో అలాగే ఉంటుంది, దీంట్లో అలాగే ఉంటుంది ఈజీగా. సో మనం రెడ్ హాట్ లైనక్స్ అయినా అమెజాన్ లైనక్స్ అయినా దేని నుంచి అయినా సరే, అంటే ఏ మిషన్ లో రన్ అవ్వాలనేది మనం చెప్పి మనం ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. మనం ఏంది, రెడ్ హాట్ ఉన్నా అమెజాన్ ఉన్నా తీసుకుంటాం. మనం జస్ట్ డౌన్లోడ్ ఉంటుంది అక్కడ, మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ లింక్ కాపీ చేస్తాం. ఎస్, ఏది ఈ జెంకిన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ కాపీ చేస్తాం. సో కాపీ చేసిన తర్వాత దెన్ కమ్ టు లైనక్స్ మిషన్. సో ఇక్కడ చేసిన కాఫీ ఏదైతే లింక్ ఉందో, ఏది ఈ లింక్ ఈ కాఫీని ఎస్ ఇక్కడ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎస్ ఏదైనా సరే ఒక వెబ్సైట్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ని మన మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే, మన లైనక్స్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే డబ్ల్యూగెట్ రాసి ఆ లింక్ రాస్తే లింక్ పేస్ట్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్, దట్స్ ఇట్, అయిపోయింది అంతే. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టామంటే అయిపోతుంది. అంటే డబ్ల్యూగెట్ లేకపోతే లేదు అవ్వదు. ఎట్లా అవుతుంది? ఎస్, వి మస్ట్ యూస్ దిస్ డబ్ల్యూగెట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే సార్, డబ్ల్యూగెట్ రాశాను. ఓకే, రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? సింపుల్ బాస్, నెక్స్ట్ ఏం చేస్తుందంటే మనకి చూడండి, ఈ సాఫ్ట్వేర్ అనేది, ఈ జెంకిన్ సాఫ్ట్వేర్ అనేది మనకి పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తుంది. కానీ దానిని ఉపయోగించుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. అంటే ఇన్స్టాల్ చేయాలంటే ఏంది, ప్రొడక్ట్ కీ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఆ ప్రొడక్ట్ కీ అంటే ఏంది, దీనిని ఉపయోగించేదానికి ఒక కీ ఉంటుంది యాక్చువల్గా. అది ఎక్కడ ఉంటుంది సార్? అది దాని పక్కనే ఉంటుంది, డౌన్లోడ్ పక్కనే ఆ కీ కూడా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ఎస్, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏంది, ఆ కీకి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ కాపీ చేసి డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేస్తే, మన లైనక్స్ మిషన్ లో పేస్ట్ చేసి ఎంటర్ కొడితే వెంటనే అది రన్ అయితే, ఆ స్టేట్మెంట్ రన్ అయిన వెంటనే ఎస్ ఆ కీ ఏదైతే ఉందో ఆ కీ ఇక్కడికి వస్తుంది మన లైనక్స్ మిషన్ లోకి. ఎప్పుడైతే ఆ జెంకిన్స్ కీ ఇక్కడికి వచ్చిందో అప్పుడు నుంచి నువ్వు జెంకిన్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. అదర్వైజ్ ఎర్రర్ చూపించింది నీకు, ఎందుకంటే కీ కావాలి. ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ నువ్వు ఇన్స్టాల్ చేయాలంటే దాని కీ అడిగిద్ది, ఏ ప్రొడక్ట్ అయినా సరే. కీ లేదంటే హూ ఆర్ యూ అనిద్ది, కీ ప్రొడక్ట్ కీ. ఎస్, అలాగే ఇక్కడ కూడా ఈ కీ ఖచ్చితంగా మనం ఇక్కడ మన లైనక్స్ మిషన్ లోకి తెచ్చుకోవాలంటే వాడు చెప్పాడు ఒక కమాండ్, ఏమని, ఎస్ బాస్ ఇక్కడ కీ ఉందమ్మా, ఆ కీ డైరెక్ట్ గా కాపీ చేసుకో, అంతే. కాపీ చేసి ఈ లైనక్స్ మిషన్ లో పేస్ట్ చేయి, దట్స్ ఇట్. అప్పుడు ఆ కీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ కాపీ ద కీ అండ్ పేస్ట్ ద లైనక్స్ మిషన్. ఓకే, తర్వాత ఏం చేయాలా? సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. కీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు వెంటనే జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలా. సో జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే స్టెప్ ఏంది, మళ్ళీ వెంటనే ఎస్ మళ్ళీ సేమ్ ఎస్ ఇన్స్టాల్ జెంకిన్స్, అంతే సింపుల్. అరే అంతేనా? అంతే సింపుల్, వై అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తావు, సూడో, ఎందుకంటే నువ్వు సూడో యూజర్ కాబట్టి సూడో వాడుకోవాలి. ఓకే, సో ఇలాగా అయిపోయింది. అంటే ఇన్స్టాల్ అయింది సార్, ఇంతే ఇన్స్టాల్ అయింది. మూడో స్టెప్ ఇదే, ఇన్స్టాల్ జెంకిన్స్. సో దీన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆల్సో చెక్ ద వర్షన్ ఆఫ్ ద జెంకిన్స్ బాస్. సో మనం జెంకిన్స్ వర్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు.
చెక్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? జెంకిన్స్, ఓకే, జెంకిన్స్ వర్షన్ వర్షన్. సో అప్పుడు జెంకిన్ వర్షన్ డిస్ప్లే అయింది. అప్పుడు ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అయిందని మనం తెలుసుకోగలం ఈజీగా. వర్షన్ డిస్ప్లే అయింది కాబట్టి అట్లా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఓకే సార్ అంతా చెక్ చేశాను, మరి వాట్ నెక్స్ట్ అంటే ఏమంటే ఇప్పుడు ఈ జెంకిన్స్ ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి బాస్. జెంకిన్స్ ని స్టార్ట్ చేయాలా ఫ్రమ్ అవర్ లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్ లో స్టార్ట్ చేయాలంటే సింపుల్ గా అది రన్నింగ్ మోడ్ లో ఉండదు, యాక్చువల్ గా డెడ్ లో ఉంటది, అది డెడ్ లో. సో డెడ్ లో ఉన్నప్పుడు దాన్ని రన్నింగ్ మోడ్ లోకి పెట్టాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనకు తెలుసు ఆల్రెడీ సర్వీస్ అనే కమాండ్ ఉంది. సర్వీస్ కమాండ్ ఉపయోగించి మనం ఏదైనా సరే స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఏదైనా స్టార్ట్, రీస్టార్ట్, ఎస్ ఆర్ నో, ఇవన్నీ చేయొచ్చు సింపుల్ గా. సో సర్వీస్ అనే కమాండ్ ఏంది? లైనెక్స్ ఓల్డ్ వర్షన్స్ ఉపయోగిస్తాం, బట్ సర్వీస్ ప్లేస్ లో ఇంకొక కమాండ్ వచ్చింది, దాని పేరే సిస్టమ్ సిటిఎల్. ఈ కమాండ్ ఇదేంది? లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైతే మనం వాడుతున్నాం వాటిల్లో ఉండే కమాండ్. సరే మరి సర్వీసు సిస్టమ్ సిటిఎల్ రెండు ఒకటే, బట్ దిస్ ఇస్ ఓల్డ్ వన్, దిస్ ఇస్ న్యూ వన్. న్యూ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సిస్టమ్ సిటిఎల్ పనిచేస్తుంది. సార్ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సర్వీస్ కూడా పనిచేస్తుంది, బట్ అలవాటు చేసుకో, సర్వీస్ అయిన ఒకటి ఇదైనా ఒకటి అట్లా. ముందు ఏం చేస్తాడంటే సర్వీస్ అనే కమాండ్ పక్కన పడేసి సిస్టమ్ సిటిఎల్తో కంటిన్యూ అవుతాడు. అంటే 4-5 వర్షన్స్ మారిన తర్వాత, ఇప్పుడు కాదు. అలాగా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. సరే మరి సిస్టమ్ సిటిఎల్ ఉపయోగించి సర్వీస్ని ఎలా స్టార్ట్ చేయాలి జెంకిన్స్ అనేది అని అంటే ఏం లేదు, సింపుల్ గా సిస్టమ్, ఓకే, సిస్టమ్ సిటిఎల్. చాలా జాగ్రత్తగా వినండి, ఇది వింటేనే ఇన్స్టాలేషన్ స్టెప్స్ మీకు అర్థమవుతాయి. ఇది విన్న తర్వాత ఇక లైఫ్ లాంగ్ మీరు మర్చిపోలేరు. జెంకిన్స్ ఇన్స్టాల్ చేసి పక్కన పడేస్తారు. చెప్తే స్టెప్స్ రాయమంటావు అంటారు మీరు ఇంటర్వ్యూలో కూడా, ఇది వింటే. ఓకే, సో సిస్టమ్ సిటిఎల్ రాసి దీన్ని మనం స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్ అయిపోతుంది. జెంకిన్స్ స్టార్ట్ అయ్యి ఇంతేనా సార్? ఇంతే. ఇది లైనెక్స్ లో మనం చేయాలా, ఇదంతా లైనెక్స్ లో మనం చేయాలా. ఓకే, లైనెక్స్ లో మనం చేయాలా. అయితే మీరు ఏం చేయాలంటే లైనెక్స్ లో ఇదంతా చేస్తారు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే సరే లైనెక్స్ సర్వర్ తయారు చేసేటప్పుడే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, సెక్యూరిటీ గ్రూప్, ఆ సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి మనం ఇన్బౌండ్ రూల్స్ చేంజ్ చేసుకోవాలి. ఇన్బౌండ్ రూల్స్ లో ఆల్రెడీ 22 ఉంటుంది, మనం ఏం చేయాలి 22+8080 కూడా యాడ్ చేయాలి దానికి. 22 ఎక్కడ? సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ చేసి. లేదు సార్ మనం సపరేట్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకో, నో ప్రాబ్లం. సెక్యూరిటీ గ్రూప్ 1, ఆ సెక్యూరిటీ గ్రూప్ 1 తయారు చేసుకొని అక్కడ 22 ఇచ్చుకుంటాం, అక్కడ 808 ఇస్తాం. ఇదంతా తయారు చేసిన తర్వాత దీనికి అటాచ్ చేస్తాం ఈ సర్వర్ కి. ఓకే, అది కూడా మనం చూపిస్తాం, నో ప్రాబ్లం. అది ఈజీ, డెడ్ ఈజీ. అది ఆల్రెడీ చాలా సార్లు చూపించాం కాబట్టి దాని దాకా ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇది ఇలాగా. సరే ఇప్పుడు స్టోరీ ఏంటి నెక్స్ట్ అంటే ఈ సైడ్ అంతా ఇదంతా అయిపోయింది, జెంకిన్స్ ఈ గొడవ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్ కూడా ఉంది. బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఇక్కడ మనం దాస్తాం బాస్. సర్వర్ అయిపోయింది 1.2.3.4. సో 1.2.3.4. సో 8080 ఎప్పుడైతే ప్రెస్ సెంటర్ బటన్ కొట్టావో డైరెక్ట్గా ఇలా 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 చేసి డైరెక్ట్గా ఈ సర్వర్కి రీచ్ అయ్యి అప్పుడు ఆ జెంకిన్స్ అనే పేజ్ డిస్ప్లే అయింది. అక్కడ ఉన్న పేజ్, సర్వర్లో ఉన్న పేజ్ నీకు డిస్ప్లే అవుద్ది. ఆ తర్వాత యూజ్ చేసుకోవడమేనా? లేదు, యూజ్ చేసుకోవడానికి లేదు. మరి ఏమైతుంది అంటే వాడేమంటాడంటే చాలా తెలివైనడు ఎవడు, జెంకిన్స్. వాడు ఏం చేశాడు తెలుసా? దీన్ని ఓపెన్ చేయాలంటే దీని సీక్రెట్ కీ ఒకటి ఉంటుంది బాస్, దాని మీన్స్ వాడు పాస్వర్డ్. సో ఎప్పుడైతే జెంకిన్స్ ని నువ్వు ఇన్స్టాల్ చేసావో దాని పాస్వర్డ్ అనేది ఒక ప్లేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ పాస్వర్డ్ అడిగింది. మరి పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది సార్? మన లైనెక్స్ మిషన్ లో. ఓకే, అంటే ఇక్కడ పాస్వర్డ్ ఆ లైనెక్స్ మిషన్స్ లో ఉన్నదే కొట్టాలా, అదే కొట్టాలా, వేరేది కొడితే కాదు, అవ్వదు. ఆల్రెడీ పాస్వర్డ్ అక్కడ ఉంది, జనరేట్ అయిపోయి అక్కడ ఉంది, ఆ ఫైల్లో ఉంది. ఆ ఉన్నదాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఎక్కడ ఉంటుంది అది? లైనెక్స్ మిషన్ లో. అంటే ఎప్పుడు ఇది అడిగింది తెలుసా? మీరు ఎప్పుడైతే ఐపీ అడ్రస్ టైప్ చేసి 8080 టైప్ చేశారో
then it is asking, hey, unlock Jenkins అని unlock Jenkins and Jenkins unlock చేయి by supplying their password easily. ఓకే, ఈ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ లైనెక్స్ మిషన్స్ లోనే ఉంటుంది. మన జెంకిన్స్ లైనెక్స్ మిషన్ లోనే కదా ఇన్స్టాల్ చేసింది, అక్కడ ఉంటుంది. సార్ ఎక్కడ ఉంటుంది ఆ పాస్వర్డ్, ఆ లొకేషన్ ఏంది అని అంటే చూడండి, మన లైనెక్స్ మిషన్స్ లో లైనెక్స్ మిషన్ లో ఎక్కడ ఉంటుంది అంటే అది చూడండి. సో మనకి వేర్ ఒక ఫోల్డర్ ఉండేది, వేర్ లోపల, ఎస్ ఫ్రెండ్స్, వేర్ అనేది ఒక ఫోల్డర్. ఓకే, వేర్ లోపల మనకి సింపుల్ గా లిబ్ అనేది మరో ఫోల్డర్ ఉంటుంది బాస్, ఎల్ఐబి. ఎస్ ఆ ఎల్ఐబి ఫోల్డర్ లోపల జెంకిన్స్ అనేది ఉంటుంది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసింది కాబట్టి. ఎస్, లైబ్రరీస్ జెంకిన్స్. సో జెంకిన్స్ అనే ఫోల్డర్ లోపల చూడు వాడు ఎంత సీక్రెట్ గా పెట్టాడు, దాని పేరే మళ్ళీ ఫోల్డర్ పేరు సీక్రెట్స్ అని పెట్టాడు. సీక్రెట్స్ అని పెట్టాడు, ఆ ఫోల్డర్ పేరు సీక్రెట్స్ అని పెట్టాడు. ఓకే, అయ్యా ఇంకెక్కడ పెట్టాడు సార్ సీక్రెట్స్ అని పెట్టి ఖాళీ ఉండకుండా దానికి ఒక ఫైల్ సృష్టించి ఆ ఫైల్లో పెట్టాడు పాస్వర్డ్. అది ఇది యాక్చువల్ గా అంటే దిస్ ఇస్ లైనెక్స్ మిషన్. అంటే అక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఏదైతే అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుందో అక్కడ బ్రౌజర్ దగ్గర ఆ పాస్వర్డే ఇది, ఈ ఫైల్లో ఉంటుంది ఆ పాస్వర్డ్. అప్పుడు ఈ ఫైల్లో ఉన్న ఈ పాస్వర్డ్ కాపీ చేసి డైరెక్ట్ గా ఇలా పేస్ట్ చేయాలి. ఓకే సార్, అర్థమైంది, ఇప్పుడు అప్పుడు ఓపెన్ చేయగానే అప్పుడు జెంకిన్స్ ఐఎమ్ రెడీ అంటది. అప్పుడు ఓకే ఐఎమ్ రెడీ నౌ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనిద్ది. ఎప్పుడు జెంకిన్స్ అప్పుడు అనిద్ది అనమాట. అప్పుడు దాకా అందో హూ ఆర్ యూ అనిద్ది వెంటనే. ఎప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయబోయే హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్ అనేది. ఎవరు జెంకిన్స్, ఎక్కడ నీ బ్రౌజర్ లో. ఇది బ్రౌజర్, ఈ సైడ్ బ్రౌజర్. సో ఈ సైడ్ ఏంది, ఇది లైనెక్స్ మిషన్. ఇది నేను చెప్పేది లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. కన్ఫ్యూజ్ అవుతారని ముందుగానే థియరిటికల్ గా స్ట్రాంగ్ చేస్తున్నా. లేకపోతే ఏంటంటే టక టైప్ చేసి స్క్రీన్లు తిప్పామంటే అర్థం కాదు, పిచ్చి పట్టిద్ది. స్క్రీన్లు తిప్పకూడదు యాక్చువల్ గా, ట్రైనింగ్ అనేది కరెక్టే కాదు. స్క్రీన్లు తిప్పితే స్టూడెంట్కి అర్థం కాదు. ఎట్లా అర్థమైంది, తిప్పొచ్చు స్క్రీన్లు తిప్పితే ఒక 5 నిమిషాలు అయిపోద్ది, కానీ ఆ 2 గంటలే. ఆ తర్వాత జెంకిన్స్ అంటే ఏంది, ఎలా ఇన్స్టాల్ చేయాలంటావు అని పక్కన వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి మీరే. అట్లుంటది వ్యవహారం. ఓకే, అందుకని చాలా జాగ్రత్తగా స్పష్టంగా వినండి. నాన్ సెన్స్ పనులన్నీ, చెత్త చెదారం అన్ని ముందేసుకొని వినకుండా జ్యూస్ పాయింట్ల దగ్గర సీరియల్ చూస్తా, టిఫిన్ చేస్తా, డాడీ మమ్మీతో కబుర్లు చెప్పుకుంటూ చెప్పండి అందరికి. ఈ గంటన్నర మంచి టైము నాకు వదిలేసేయి, పగులంతా మీ పనులు మీరు చూసుకోండి అట్లా. ఓకే అని చెప్పుకోవాలి అందరికి. ఓకే ఫైన్, ఎక్సలెంట్. ఓకే సార్, పాస్వర్డ్ అమ్మో ఇంత సీక్రెట్ లో పెట్టాడు పాస్వర్డ్. ఎస్ పెట్టాడు వాడు. సార్ ఇప్పుడు సార్ సిడి, ఇప్పుడు వేర్ లోకి వెళ్ళాలంటే ఏంది, లైనెక్స్ వచ్చి ఉండాలి అంతే కదా, సిడి కొట్టాలా. ఓకే, సిడి కొట్టామనుకో వేర్ లోకి వెళ్తాం, తర్వాత లిబ్ లోకి వెళ్తాం, జెంకిన్స్ లోకి వెళ్తాం, సీక్రెట్ లోకి వెళ్తాం. కానీ సీక్రెట్ అనేది ఎస్ పర్మిషన్స్ కూడా అడిగింది నేను. సీక్రెట్ అనే ఫోల్డరు ఉపయోగించాలంటే పర్మిషన్స్ అడిగింది నేను. ఓకే సార్, అలాగే సీక్రెట్స్ లోపల ఫైల్ ఉంటది కదా, ఆ ఫైల్ పేరు ఏంటంటే చూడండి, ఆ ఫైల్ పేరు ఇనిషియల్, ఎస్ ఫ్రెండ్స్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఉంటుంది ఆ ఫైల్ పేరు. ఆ ఫైల్ కూడా నిన్ను సెక్యూరిటీ అడిగింది, హూ ఆర్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్ అనేది వెంటనే అడిగిద్ది. ఎందుకు, పర్మిషన్స్ ఉండవు అనమాట దీనికి నీకు. అందుకోసం నువ్వు పర్మిషన్స్ ఇవ్వాలా. పర్మిషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ నీకేం రావాలి, గుర్తుకు రావాలా, సిహెచ్ మోడ్. ఓకే, సిహెచ్ మోడ్ రాసి అప్పుడు నువ్వు అదర్ యూజర్ కాబట్టి O+RXX సీక్రెట్ అనే దానికి కూడా సిహెచ్ మోడ్ O+RXX యూ మస్ట్ ప్రొవైడ్ సో దట్ వీ కెన్. లేదా సిడి పనిచేయదు ఇక్కడ, సిడి సీక్రెట్ అని కొడితే పనిచేయదు. ఆ క్యాట్ ఫైల్ 1 కొడితే, ఈ క్యాట్ ఇనిషియల్ పాస్వర్డ్ ఫైల్ కొడితే పనిచేయదు. ఎందుకంటే నీకు కనీసం ఇది ఎస్ ఓపెన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకోసం మనం పూర్తి స్థాయిలో సిహెచ్ మోడ్ ఇవ్వాలి. సిహెచ్ మోడ్ O+RXX ఇస్తే ఆ ఫోల్డర్కి అప్పుడు ఆ ఫోల్డర్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సిహెచ్ మోడ్ O+RXX ఇస్తే ఈ ఫైల్కి ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి క్యాట్ కమాండ్ కొడితే పాస్వర్డ్ కనపడింది,
విఏఎంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాస్వర్డ్ కనపడితే దాన్ని మనం ఇక్కడ కాపీ చేస్తే అప్పుడు జెంకిన్స్ ఎస్ చెప్పిద్ది. ఎస్ బాస్, థ్యాంక్ యూ, వెల్కమ్ టు జెంకిన్స్ అనేది. అప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ అదే సలహా ఇచ్చింది ఏమని, ఓకే బాస్, సజెస్టెడ్ ప్లగిన్స్ ఏం చేయమంటావు చెప్పు అనేది. అప్పుడు మొత్తం మనం సజెస్టెడ్ ప్లగిన్కి వెళ్ళి క్లిక్ కొడితే వెంటనే అవన్నీ మన సర్వర్లో టోటల్ గా జెంకిన్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. అక్కడి నుంచి ఆ ప్లగిన్స్ ఉపయోగించుకొని ప్రతి దాంతో ఇంటిగ్రేషన్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త ప్లగిన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం వర్క్ చేస్తాం. బట్ వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం స్క్రిప్టింగ్ రాస్తాం. సో ఆ స్క్రిప్టింగ్ అనేది పూర్తి స్థాయిలో చాలా ఈజీగా ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాసెస్ తెలిస్తే చాలు. ప్రాసెస్ తెలిస్తే చాలు. సరే, ఓకే. సో ఇప్పుడు ఇది యాక్చువల్ గా స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని మనం ల్యాబ్ లో చూపించచ్చు. ల్యాబ్ చేయడం చాలా ఈజీ, థియరీ కొంచెం నేర్చుకోగలగాల. అంటే ఇదంతా మీరు ఒక ఫ్రెషర్ అయితే ఇదంతా ఎక్సలెంట్ గా నేర్చుకుంటే బాగుంటది. ఫ్రెషర్ ఫ్లో అసలు ఎలా చేస్తావో చెప్పు, ఎందుకంటే ఫ్రెషర్లు చేసే పని ఇదే. ఫ్రెషర్లు ఇదంతా చేసి అంతా ప్లాట్ఫామ్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు సీనియర్స్ వస్తారు. వాళ్ళు దే కెన్ రన్ ద జాబ్స్. అంతేగాని ఫ్రెషర్ గా నువ్వు అంతా చేయమని నేను చెప్పరు. జనరల్ గా ఒక ఫ్రెషర్ కి ఇచ్చే డ్యూటీ అనేది ఇదే, సెటప్ చేయ బాబు జెంకిన్స్ అంటాడు. జెంకిన్స్ సెటప్ చేసిన తర్వాత 4 years 5+ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, బయటగా స్క్రిప్ట్ రాసుకుని పైప్ లైన్ రన్ చేస్తాడు. స్క్రిప్ట్ అంటే ఏంది, ఆగాగు పైప్ లైన్ రేపు రాస్తా, స్క్రిప్ట్ నేను రేపు రాస్తా ఎల్లుండి రాస్తా అంటే కాదు. అక్కడ ఆల్రెడీ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్. ప్రతిదానికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఎక్కడుందో కూడా వాళ్ళు చెప్తారు. ఎస్, స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్. స్క్రిప్ట్ కూడా గిట్ హబ్ లోనే ఉంటుంది బాస్, మీకు తెలియదు. అది స్క్రిప్ట్ కూడా గిట్ హబ్ లోనే ఉంటుంది. ఆ గిట్ హబ్ లో ఉన్న స్క్రిప్టే రాసుకుంటాం, మనం తీసుకొని మాడిఫికేషన్ చేస్తాం అంతే. గిట్ హబ్ లోనే ఉంటుంది స్క్రిప్ట్. గిట్ హబ్ లో ఉన్న స్క్రిప్ట్ జెంకిన్స్ లోకి ఎలా వచ్చింది, జెంకిన్స్ కి వచ్చిన తర్వాత మనం ఎలా పైప్ లైన్ రన్ చేయాలి అదంతా నేను చూపిస్తాను. జెంకిన్స్ లో ఎలా రన్ చేయాలంటే గిట్ హబ్ లోనే స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ని మనం జెంకిన్స్ లోనే రన్ చేస్తాం. ఎట్లా అనేది కూడా మనం ప్రాక్టికల్ గా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మనకు ప్లే గ్రౌండ్ జెంకిన్స్ కావాలి అర్జెంట్ గా, ఫాస్ట్ గా. సో దాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం ఈ రోజు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి గట్టిగా. ఓకే, ఫస్ట్ అయితే ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్ లోకి మన సర్వర్ కావాలి కదా ఫస్ట్, ఏడబ్ల్యూఎస్ లో. అందుకోసమే చాలా మంది పాపం లైనెక్స్ అంటే కోర్స్ అంటే ఏదో అనుకుంటారు, కానీ లైనెక్స్ రాకపోతే ఏం లేదు విషయం. సో నువ్వు జీసీపీ నేర్చుకున్నా లైనెక్స్ సర్వర్లే, అజూర్ నేర్చుకున్న లైనెక్స్ సర్వర్లే, ఐబిఎం క్లౌడ్ నేర్చుకున్నా, ఒరాకిల్ క్లౌడ్ చేసుకున్నా, ఏ క్లౌడ్ నేర్చుకున్నా నువ్వు తయారు చేసేది లైనెక్స్ సర్వర్లే, నువ్వు వర్క్ చేసేది లైనెక్స్ సర్వర్లే. అంతేగాని అజూర్ నేర్చుకుంటే ఇంకో లాంటి సర్వర్లు, జీసీపీ నేర్చుకుంటే ఇంకో లాంటి సర్వర్లు, అదే ఉండదు. అర్థమైందా? కాబట్టి ఏ క్లౌడ్ నువ్వు నేర్చుకున్నా నీకు కనపడేది లైనెక్సే అంతే. నువ్వు అక్కడ రన్ చేసేది లైనెక్స్ సర్వర్లే. ఎస్ ఎస్ ఎస్, నువ్వు రన్ చేసేది లైనెక్స్ సర్వర్. ఓకే, ఓకే. EC2. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్ సార్. అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఏం మాట్లాడలేకపోతున్నారు ఏందా బాబు? అండర్స్టాండింగ్. మాట్లాడండి. Yes, sir. Understand. హలో అంటే హలో అనాలి. లేదా లక్షల లక్షల ప్యాకేజీలు ఎట్లా వస్తాయి? నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటా రేడియో మిర్చిలాగా చూడగాకండి దయచేసి. సీరియస్ గా ఉండండి లైఫ్ గురించి. ఇక నుంచి అయినా జుట్టు ఊడిపోతుంది మనుషులకి, జాబులు రావట్లా. కారణం ఏంది? సీరియస్నెస్ లేక. ప్రతి దాంట్లో సీరియస్నెస్ ఉండాలి. దేంట్లో ఉండాలి, దేంట్లో ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అట్లా. ఉం? సరే, ఓకే. జాగ్రత్తగా వినండి నాయన, విని జాబులు కొట్టండి. అయితే లేట్ అయింది, టైం పేషెన్స్ ఉండాలి. సాఫ్ట్వేర్ అంటేనే పేషెన్స్. చాక్లెట్లు అయింది ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చియటానికి? ఎవరి వల్ల కాదు అది. నువ్వే కర్త కర్మ క్రియ, ఒక్కడే ఒక వ్యక్తిని నమ్ముకో ప్రపంచంలో, వాడే Naukri.com. అంతే. ఫ్రెండ్షిప్ విత్ నౌకరీ, డెఫినెట్ గా నువ్వు మంచి స్థాయిలోకి వెళ్ళిపోతావు జాబ్ కోసం. అంతే, ఎవరు అవసరం లేదు బాస్. ఫ్రెండ్షిప్ విత్ నౌకరీ అంతే. ఆల్వేస్ టచ్ లో ఉండేవాడికి అంతే. ఓకే, క్రియేట్ సర్వర్. క్రియేట్ సర్వర్ బాస్. సర్వర్ ని తయారు చేద్దాం.
SCRVN server 1 జెంకిన్ సర్వర్ అని పెట్టుకో, నో ప్రాబ్లం, ఆ ఇష్యూ. ఇక్కడ 1 కోర్ CPU 1 GB మెమరీ తీసుకుంటున్నా. అంటే ఎక్కువ తీసుకోవచ్చు కదా సార్, తీసుకోవచ్చు, బట్ బిల్ అవుతామా ఈజీగా. అంటే మీరు తీసుకోవాల్సింది ఇది అంటే ఇక్కడ ఉంది కదా 2 కోర్ CPU 4 GB మెమరీ, కొంచెం బిల్ అవుతుంది దానికి. సరే తీసుకుంటే బెస్ట్, ఈజీగా ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో జూలై ప్రతి నెలలో ఒక లాక్ పెట్టుకుంటా నేను, నా పేరు జూలై సర్వర్ లాక్, అది ఇచ్చేసి. ఓకే, నంబర్ ఆఫ్ సర్వర్స్ 1. సెక్యూరిటీ గ్రూప్. తర్వాత మార్చేద్దాంలే. అయితే మీ అందరిని అప్రిషియేట్ చేయాలయా, మొత్తం మీద వచ్చి క్లాస్ వింటున్నారంటే జీవితంలో ఏదో సాధించాలనే తపన అయితే ఉంది మీకు. ఓకే, ఉండాలి, తప్పదు నాయన, జీవితం అంటే అదే. బతకాల ప్రపంచంలో అంటే మనీ, డబ్బు లేకపోతే చాలా దారుణంగా ఉంటది నాయన పరిస్థితి. చిన్నోళ్ళు కాబట్టి, వయసులో తక్కువ కాబట్టి తెలియదు మీకు. అక్క, బావ, మామ, నాన్న, డాడీ, ఫోన్పే, గూగుల్ పే అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు కొంచెం వయసు దాటితే ఏది పనిచేయదు నాయన. నీ ఫోన్ పే వాడుకోవాలి, నీ గూగుల్ పే వాడాలా, అప్పుడు నీ దగ్గర డబ్బు ఉండాలి. అందుకని కొంత ఉద్యోగం సాధించండి. EC2-user. ఓకే, గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ EC2-user తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు చెప్తారు? ఎస్, ఎవరు నెక్స్ట్ ఏం చేయాలా? వాట్ నెక్స్ట్? జావా ఇన్స్టాల్ చేసుకుంటాం. జావా ఇన్స్టాల్ ఎలా చేయాలా? yum install java. వాట్ ప్రొవైడ్స్ sudo yum yum ఇన్స్టాల్. ఇన్స్టాల్ కాదు, వాట్ ప్రొవైడ్స్ జావా. వాట్ ప్రొవైడ్స్ వాట్ ప్రొవైడ్స్ జావా అంటే ఏమొస్తుంది? వర్షన్స్. వర్షన్స్. yes, we'll get the available versions of Java. సో అప్పుడు మనం అవైలబుల్ వర్షన్స్ లో జావా 17 తీసుకోండి, అంటే స్టేబుల్ కాబట్టి, అంటే అటు ఇటుగా 11 కి దానికి మధ్యలో స్టేబుల్ కాబట్టి తీసుకో. ఇక్కడ వరకు కాపీ చేసుకో, జావా నుంచి ఇక్కడ దాకా చాలు, ఇంతే. కొరెక్టో, అంతే, ఇక్కడ దాకా. అంటే కాఫీ అంటే ఏం సార్, కంట్రోల్ సి పని చేస్తే? నో, నాట్ రిక్వైర్డ్. జస్ట్ నువ్వు ఇలాగ మౌస్ తోటి ఇలాగ డ్రాగ్ చేసి ఇలా సెలక్షన్ చేస్తేనే కాఫీ. లైనిక్స్ లో ఇలా సెలెక్ట్ చేసామంటే కాఫీ, అంతే. కిందకు వచ్చేసి ఇది ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి జస్ట్ ఇదిగో కిందకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, జస్ట్ రైట్ క్లిక్ నొక్కితే చాలు, పేస్ట్, అంతే. సో అయిన తర్వాత ఇక్కడికి రా, sudo yum ఇన్స్టాల్, అప్పుడు టైప్ చేయాలా ఇన్స్టాల్ జావా -y. -y రాయొచ్చా? ప్రాబ్లమా? Yes sir. రాయకపోతే ఏమైనా ఇబ్బందా? Permission అడిగి మళ్ళీ yes no అని పడుతుంది. అది పర్మిషన్ అడిగింది అంటే ఇంకేం లేదు తేడా. ఓకే, అంతే, ఇంకేం లేదు. ఓకే, గుడ్. Yes. So now you are installing Java. Good. So how you check the Java version? Java -version అంతేనా? సింపుల్. సో ఇది చూసావా, LTS అంటే ఏంది? లాంగ్ టైమ్ సపోర్ట్. LTS అంటే ఏంది? లాంగ్ టైమ్ సపోర్ట్ అన్న. ఓకే, గుడ్. సో ఇప్పుడు జావా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా జావా అయిపోయిన తర్వాత గో టు బ్రౌజర్ ఏనా? ఎస్ సార్, జెంకిన్స్ సాఫ్ట్. ఎస్, జెంకిన్స్ సాఫ్ట్వేర్ మనం ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. దిస్ ఈజ్ లైనిక్స్ సర్వర్, అంతే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేద్దాం? సింపుల్ గా చెప్పాలంటే గూగుల్కి వెళ్ళు, అంటే నీకు సింపుల్ గా చెప్తా. గూగుల్, ఓకే, గూగుల్కి వెళ్ళావు. గూగుల్కి వెళ్ళిన తర్వాత సింపుల్ గా నువ్వు ఏం చేస్తావంటే, అంటే నీకు తెలియడం కోసం, జెంకిన్స్ డౌన్లోడ్
లైనెక్స్ అని కొట్టాలి సింపుల్ గా. సింపుల్, వెరీ వెరీ సింపుల్. జెంకిన్స్ డౌన్లోడ్ లైనెక్స్, ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఎస్. ఓకే, ఇదిగో ఫస్ట్ వచ్చేసిందా సింపుల్ గా. ఎస్. ఓకే, గుడ్. సో వచ్చింది, లైనెక్స్ వచ్చేసింది. ఇక్కడ ఇక నువ్వు వెతుకు, చెప్పాను కదా. ఇదిగో ఇందాక రెడ్ హాట్, ఆల్మా, రాకీ ఏదైనా సరే రెడ్ హాట్ ఉందంటే అది అమెజాన్కి సూట్ అయింది. సో ఇదంతా వాడిస్తాడు టోటల్ గా. ఇక్కడ మర్చిపోయి, ఇక్కడ చూసావా 4 GB ఉంటే బెస్ట్ అమ్మా, రికమెండెడ్ అంటున్నాడు. 550 అయితే రికమెండెడ్. బట్ వాడు రికమెండెడ్, బట్ మనకి ఏం వస్తుంది, బిల్లు వస్తుంది. అర్థమైందా? వాడు రికమెండెడే, మనకి ఏం వస్తుంది, బిల్లు వస్తుంది అనమాట. సో ఇట్లా ఆ, ఇవన్నీ తీసేసి సింపుల్ గా ఎస్ 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 రెడ్ హాట్ ఉంది కదా, రెడ్ హాట్ ఉందంటే మనకి అమెజాన్ కి సెట్ అవుతుంది. ఎస్. సో అప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో లాంగ్ టైమ్ సపోర్ట్, ఎల్టిఎస్ అంటే ఇది అర్థం. ఇది ఎల్టిఎస్ మీన్స్ వాట్, లాంగ్ టైమ్ సపోర్ట్. ఓకే, సో కొంచెం ఇట్లాగా ఇదిగో దీన్ని కాపీ చేసుకో ఇట్లా దీని వరకు. సో దీని వరకు కాపీ చేసుకుంటే అర్థం ఏంటంటే జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ ని టోటల్ గా మనం తీసుకెళ్తున్నాం డైరెక్ట్ గా. కాపీ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇక్కడికి, ఇక్కడ. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలా, సింపుల్ గా ప్రెస్ ఎంటర్ బటన్, అంతేనా? అంతే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేయి. ఎస్ ఎస్. ఎల్ఎస్ టైప్ చేస్తే ఏం రాలేదుగా, అంటే లేదనా? ఎస్ ఫ్రెండ్స్. సో సరే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఏంది ఇది, ఇదేంటిది, ఇందాక చెప్పాను కదా ఇంపోర్ట్ చేయాలి కీ అని, అవునా? ఎస్ సార్. ఎస్, దీన్ని కాపీ చేయి సింపుల్ గా. కాపీ, ఇదిగో ఇప్పుడు కొంచెం అంటే నీకు కనపడేటట్టుగా ఇట్లా కాపీ. ఎస్ ఎస్, కాపీ చేయి. ఎస్, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గుడ్. అయిపోయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, అంటే మనకి ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ మన దగ్గరికి వచ్చింది ఫస్ట్ స్టెప్ లో. రెండో స్టెప్ లో ఏంది, డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ మన దగ్గరికి వచ్చింది, ఇది ఫస్ట్ స్టెప్. సో కొంతమందికి నేను పంపిస్తా, మెయిల్ చేస్తా స్టెప్స్. ఎం ఇన్స్టాల్ జావాది కూడా నేను పంపిస్తాలే, నో ప్రాబ్లం. మనకి హిస్టరీ కొడితే వస్తుంది, దాన్ని పంపిస్తా. ఓకే, సో ఇదేంది ఫ్రెండ్స్, స్టెప్ 1, అంతేనా? డౌన్లోడ్ అండ్ సేవ్ జెంకిన్స్ స్టెప్ 1 అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్, నెక్స్ట్ స్టెప్ 2 కూడా అంతే, డౌన్లోడ్ ఆర్ ఇంపోర్ట్ అను కీ, డౌన్లోడ్ కీ. సో అప్పుడు కీకి ఏంది ఇది, అంటే మీకు పంపించడానికి, అంటే మీరు తర్వాత అయినా ఇది స్టెప్స్ నోట్ చేసుకుంటారు. ఓకే, సో అంటే మీరు డైరెక్ట్ గా చేయొచ్చు. ఓకే, స్టెప్ 3. సో స్టెప్ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఇన్స్టాల్ జెంకిన్స్. సో స్టెప్ 3 ఏంటి, ఇన్స్టాల్ జెంకిన్స్. అంటే ఆల్రెడీ జెంకిన్స్ సాఫ్ట్వేర్ ఉంది, దానికి కీ కూడా వచ్చేసింది, కాబట్టి ఇప్పుడు వీ కెన్ ఇన్స్టాల్ ఈజీలీ. హౌ యూ ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్? ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి లైనెక్స్ మిషన్స్ లో ఎలాగా, సుడో, అంతేనా? సుడో ఎం ఇన్స్టాల్ జెంకిన్స్, అంతేనా? -y. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, అప్పుడు ఏంటి, సుడో ఎం ఇన్స్టాల్ జెంకిన్స్ -y, ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. అంటే ఆ వచ్చిన సాఫ్ట్వేర్ ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం రియల్ గా. ఎస్, ఓకే, కంప్లీట్.
కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జెంకిన్స్ వర్షన్ తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ గా హౌ టు నో దాట్? జెంకిన్స్ Jenkins hyphen hyphen. హైఫన్ వర్షన్. అంతే ఎస్, hyphen వర్షన్. Jenkins hyphen version. Press enter button. Yes. So now the Jenkins version is available. That means what Jenkins is available, boss. Good. So ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మనం? జెంకిన్స్ మొదలు పెట్టాలి కదా. స్టార్ట్. హౌ టు స్టార్ట్ జెంకిన్స్? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్. ఎస్ అంతే సింపుల్ గా. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ఫెయిల్ టు స్టార్ట్ అంటుంది. ఎందుకు చూడండి ఒకసారి. యాక్సెస్ డినైడ్. ఓకే, యాక్సెస్ డినైడ్ అంటే ఏం కొట్టాలి? ఏం తప్పు చెప్పావు విద్య? సుడో సిస్టమ్ సిటిఎల్ మర్చిపోయావా? స్టార్ట్. రూట్ లో ఉన్నా అనుకున్నాను సార్. తర్వాత ఏం చేయాలి? జెంకిన్స్. అంతేనా? సరే జాగ్రత్తగా చెప్పాలి. సరే, సుడో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్. చూడండి తప్పులు ఏమైనా ఉన్నాయా? లేవు కదా, చూసుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి. ఓకే, ఎస్. టైం పట్టింది, అది స్టార్ట్ అవ్వాలి కదా. మనం అందులో తీసుకున్న 1 core CPU, 1 GB మెమరీ, అంతేనా? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ జెంకిన్స్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈజీగా ఉందా స్టెప్స్? కొంచెం ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు ఏమన్నా? నేనంటే కొంచెం కన్ఫ్యూజ్ ఏం లేదుగా. నో Left. సార్. చాలా డెడ్ ఈజీగా మీకు అర్థమైంది. ఇది మీరు స్పష్టంగా నేను మీకు స్టెప్స్ రాసిస్తాను, నో ప్రాబ్లం. ఎస్, జెంకిన్స్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. మనం చెక్ చేసుకొని స్టేటస్ చూసుకోవచ్చా లేదా? చూసుకోవచ్చు. చూసుకోవాలంటే సూడో సిస్టమ్ సిటిఎల్ STS స్టేటస్ జెంకిన్స్ అనా చేయొచ్చా? సో ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్ బాస్. ఎస్ రన్నింగ్ స్టేట్. ప్రాసెస్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమైంది. ప్రాసెస్ ఐడి అంటే ఇది. ప్రాసెస్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళకి సిస్టమ్ డి అనేది ఇది. ప్రాసెస్ మేనేజ్మెంట్ మనకు కాన్సెప్ట్ ఉంది, అవునా? ప్రాసెస్ మేనేజ్మెంట్ చక్కగా విన్న వాళ్ళకి ఇది అర్థమైంది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ప్రాసెస్ మేనేజ్మెంట్ తెలియని వాళ్ళకి. సో అలాగా స్టేటస్ కూడా చూసాం. ఓకే ఫైన్. సో స్టేటస్ అన్ని చూసాం. ఇప్పుడు ఏం చేయాలా? ఈ సర్వర్ అనే ఈ జెంకిన్స్ అనేది సాఫ్ట్వేర్ ఈ సర్వర్ లో వర్క్ అవుతుంది. బట్ దీనిని మనం ఓపెన్ చేసి చూసుకోవాలంటే బ్రౌజర్ కావాలి దానికి. జెంకిన్స్ అనేది సిఇఓ మోడ్ లో కనిపించదు, దానికి ఒక బ్రౌజర్ ఉంటుంది అన్నమాట. బ్రౌజర్ లో మాత్రమే అది వర్క్ అయింది, బ్రౌజర్ లో మాత్రమే అది ఓపెన్ అయింది. దట్ ఈస్ వాట్ GUI మోడల్. ఇది జెంకిన్స్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్. దాట్స్ వై జస్ట్ గో టు దిస్ ప్లేస్. ఎక్కడ? ఈ ప్లేస్కి వెళ్ళి మీరు ఏదైతే ఉందో మీ IP అడ్రస్ కాపీ చేయాలి. ఈ IP అడ్రస్ ఇదిగో ఇలాగా IP అడ్రస్ కాపీ చేసి ఇలా కాపీ చేసి ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఇట్లా అనాలి. ఇప్పుడు ఇది వర్క్ అయిద్దా? No. ఇక్కడ 8080 ఇస్తాం. వర్క్ అయిద్దా? నో సార్. నో. ఎందుకు నో? అక్కడ ఓపెన్ చేయాలి సర్వర్ లో. మనం సర్వర్ పోర్ట్ నంబర్ యాడ్ చేయాలి. సో సర్వర్ కి ఏ పోర్ట్ నెంబర్ ఉందో తెలుసుకోవాలంటే సెక్యూరిటీకి వెళ్ళు. సెక్యూరిటీకి వెళ్తే కిందక చూస్తే ఈ సర్వర్ కి ఇదిగో 22 అనే పోర్ట్ నెంబరే ఉంది. 80 లేదు, 8080 లేదు. కాబట్టి 8080 లేదు కాబట్టి మనం యాడ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ యాడ్. హౌ టు యాడ్ అంటే సింపుల్ గా సర్వర్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇదిగో సెక్యూరిటీలోకి వెళ్ళి ఆ సెక్యూరిటీ నుంచి డైరెక్ట్ గా కింద కొంచెం కిందకి వెళ్తే ఇదిగో నీకు ఇట్లా వస్తుంది. ఇన్బౌండ్ రూల్స్ వస్తుంది. ఇది ఇన్బౌండ్ రూల్స్, ఇన్కమింగ్ అనమాట, ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ డోర్. సో ఎంట్రీ డోర్ అనేది 22 ఉంది బాబు. ఈ 22 ద్వారా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చేయగలరు. కానీ ఇప్పుడు ఏంది, మనం బ్రౌజర్ ద్వారాగా బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇక్కడ వెళ్ళాలంటే 8080 కావాలి. ఎందుకంటే 8080 పోర్ట్ నెంబరు అనేది ఇవ్వకపోతే జెంకిన్స్ ని మనం యాక్సెస్ చేసుకోలేం. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ జెంకిన్స్. గుడ్.
సో ఇక్కడ మనం కొంచెం కిందకి వెళ్తే ఇదిగో ఇన్బౌండ్ రూల్స్. ఓకే, ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. గుడ్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ రూల్, యాడ్ 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 ఇది యాడ్ యాడ్ సింపుల్ గా యాడ్ రూల్ క్లిక్ చేయండి. సో కస్టమ్ అయిపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇస్తారు 8080. సార్ ఇక్కడ మొత్తం ఆల్ ఇస్తే ఏమైంది మొత్తం వస్తాయి, ఇది అన్నీ వస్తాయి. ఇక్కడ ఆల్ ఇస్తే లేదు 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 అని కస్టమ్ తీసుకుంటే ఎట్లా ఇస్తాం అట్లా. ఆల్ ఇస్తే ఏమైందంటే రియల్ టైంలో మనం రికమెండెడ్ కాదు, అందుకోసం మనం 8080 ఇస్తాం. ఆల్ ఇస్తే అంతా గందరగోళం అయిపోతుంది ఈజీ. సో ఇదేంది ఇది 8080 సేవ్ రూల్స్. ఓకే గుడ్. సో ఇది యాక్చువల్గా సర్వర్ 1. సో సర్వర్ 1లో ఇక్కడ మనం ఏం చేస్తాం, కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఆల్రెడీ ఉంది కదా 8080. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది స్టోరీ. ఏ హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్ అంటుంది. ఎవరు? జెంకిన్స్. అన్లాక్ నౌ. అన్లాక్ మీన్స్ వాట్? నన్ను ఓపెన్ చేయరా బాబు. ఓపెన్ చేయాలంటే ఇదిగో పాస్వర్డ్ నీకు తెలియకుండానే పలానా ప్లేస్ లో పెట్టేశాను నేనంటుంది. అది ఎవరు? జెంకిన్స్. చూసారా, అది చెప్తుంది ఆల్రెడీ. బాబు, దిస్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, ప్లీజ్ యూజ్ దిస్, కాపీ అండ్ పేస్ట్ హియర్ అంటుంది. అంటుంది అవునా? ఎస్. ఏ లొకేషన్ లో? వేర్ లిబ్ జెంకిన్స్ సీక్రెట్స్ SECRETS ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఇప్పుడు స్టోరీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాన్ని మనం చేస్తే గానీ ఆ పేజీ ఓపెన్ కాదన్నమాట. జెంకిన్స్ యాక్సెప్ట్ చేయదు ఎవరిని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా మన లైనెక్స్ మిషన్స్. లైనక్స్ మిషన్. ఎందుకంటే జెంకిన్స్ అనేది లైనెక్స్ మిషన్ లోనే రన్ అవుతుంది. జెంకిన్స్ లైనెక్స్ మిషన్స్ రన్ అవుతా ఉంటే ఆ జెంకిన్ అనేవాడు ఏం చేశాడంటే ఈ ఏరియాలో తనకు కావాల్సిన పాస్వర్డ్ స్టోర్ చేసి పడేసి దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేస్తే గానీ కంటిన్యూ అవ్వదు అనమాట. ఓకే, సచ్ వే దట్ ది డిజైన్ జెంకిన్స్. ఓకే, సో మనం సర్వర్ లో ఉన్న ఈ జెంకిన్స్ అనే సాఫ్ట్వేర్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం అంతే. ఏ సర్వర్? అది లైనెక్స్ సర్వర్. కాబట్టి మనం లైనెక్స్ సర్వర్ కి వెళ్తాం. లైనెక్స్ సర్వర్ కి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా మీరే చెప్పండి. సింపుల్, ఇక్కడ మీరే చెప్పాలి. ఎస్, ఎలాగా? హౌ టు డూ దాట్ చెప్పాలి. సుడో క్యాట్. సూడో క్యాట్ ఎందుకు? సిడి, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, అందుకని సిడి వేర్ /వేర్ చాలా విషయాలు ఉంటాయి, చూపిస్తాను అవన్నీ. ఓకే, /వేర్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. అయ్యా వేర్ లోకి వచ్చా. ఓకే గుడ్. తర్వాత ఏంటి? LS. ఓకే, LS లోకి వచ్చిన తర్వాత ఇక్కడ LIB అంటే లైబ్రరీస్ ఫైల్. ఎస్, అప్పుడు CD LIB. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, నౌ ఐ మీన్ LIB. ఎస్. LIB లో ఇక్కడ లైబ్రరీస్ లో LS కొడితే అప్పుడు మీకు ఏమొచ్చిందంటే ఇక్కడ చూసారా? ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో జెంకిన్స్. చూసారా, ఈ విషయం జెంకిన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ జెంకిన్స్ లోపలికి మీరు వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్? CD జెంకిన్స్. అవునా? ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. ఓకే, క్లియర్. ఓకే గుడ్. సో నౌ LS. సో ఇప్పుడు ఈ LS లో ఇప్పుడు చూడు ఎంతగా దాచిపెట్టాడు. ఇప్పుడు చూడు సీక్రెట్స్ అని ఉంది ఇక్కడ. అవునా? కనిపించిందా? సీక్రెట్స్. సో ఈ సీక్రెట్స్ లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు చూడండి, వెళ్ళండి చూద్దాం సీక్రెట్స్ లోపలికి. CDSECRETS CD సీక్రెట్స్ అని కొడుతున్నా. సీక్రెట్స్ అనేది ఏంది? ఫైలా ఫోల్డరా? ఫోల్డరే. ఇదిగో ఇక 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 ఎల్లో ఉన్నాయని ఫైల్స్ వేసుకోండి, ఇవన్నీ ఫోల్డర్స్ ఇక్కడ. లేదంటే LSI-L కూడా చూపించాలి మీకు రియల్ గా. ఇది ఫోల్డరే, సీక్రెట్స్ అనేది ఫోల్డరే. సో సీక్రెట్స్ టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఈస్ దిస్? చూసావా? హే, హూ ఆర్ యూ? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఓపెన్ దిస్ బికాస్ పర్మిషన్ డినైడ్. హూ ఆర్ యూ? EC2 యూజర్, సూడో యూజర్ నువ్వు. కంపెనీలో కూడా నువ్వు పనిచేసేది సూడో యూజర్ గానే పనిచేస్తావు, నీకు కూడా అప్పుడు ఇలాంటివి వస్తాయి. సో ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? పర్మిషన్ డినైడ్ వచ్చింది. పర్మిషన్ డినైడ్ అర్థం ఏంది చెప్పండి, ఎవరు చెప్తారు దీనికి అర్థం?
సిడి అనే సీక్రెట్స్ కోసం ఒక ఫోల్డర్ని యాక్సెస్ చేస్తున్నా, పర్మిషన్ డినైడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వై ఐఎమ్ గెటింగ్ దిస్ పర్మిషన్ డినైడ్ ఎర్రర్? హౌ టు రిజాల్వ్ దాట్ చెప్పండి. అంటే బాబు నాయన ఈసీ2 యూజర్ అనే వ్యక్తి డైరెక్ట్ గా సీక్రెట్స్ ని ఉపయోగించుకోలేడు, ఎందుకంటే సీక్రెట్స్ అనే దానికి పర్మిషన్స్ లేవు నీకు. అందుకోసం నువ్వేం చేయాలా? పర్మిషన్స్ లేవు కాబట్టి ఏం చేయాలి ఫ్రెండ్స్? పర్మిషన్స్ ఇవ్వాలా, తెచ్చుకోవాలా. అదర్ తెచ్చుకోవాలి పర్మిషన్ ఇవ్వాలి. ఎలా చేయాలా? పర్మిషన్స్ ఇవ్వాలంటే chmod, అవునా? తెలుసు కదా, chmod o+r+x. దేని మీద ఇవ్వాలి? ఏ ఫోల్డర్ మీద? సీక్రెట్స్. అంతేనా? సీక్రెట్స్. అర్థమవుతుందా ఎందుకు ఇవ్వాలో పర్మిషన్స్? ఆ ఫైల్ మనం ఆ ఫోల్డర్ను మనం యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే జెంకిన్ ఏం చెప్పాడు? అరే బాబు, సీక్రెట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళు, మళ్ళీ దాంట్లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ను ఓపెన్ చేయమన్నాడు. బట్ నేను ఇక్కడ ఇనిషియల్ గా సీక్రెట్స్ అనే దాంట్లోకి వెళ్ళలేకపోతున్నా. ఎందుకు? నాకు పర్మిషన్స్ లేదు. పర్మిషన్స్ ఇప్పుడు ఇవ్వాలి. సీక్రెట్స్ అనే ఫోల్డర్కి పర్మిషన్స్ ఇవ్వాలంటే chmod కమాండ్. O అంటే ఏంది? అదర్స్ కి r+x ఇవ్వాలా. దేని మీద? సీక్రెట్స్ అనే ఫోల్డర్ మీద. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇది వర్క్ అవుతుందా ఈ కమాండ్ ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, వర్క్ అవుతుందా? అవుతుంది సార్. ఎస్ సార్. చూడు జాగ్రత్తగా. అవుతుంది కాదు, ఏం ఆలోచిస్తా ఉన్నావు? చూడు జాగ్రత్తగా. chmod రాశాను, O+r+x సీక్రెట్ రాశా. ఎస్ ఎవరు చెప్తారు? రూట్ కంప్లీట్ పాత్ ఇవ్వాలేమో సార్. కంప్లీట్ పాదుగా సుడో ఆలోచిస్తున్నా. రూట్ యూజర్ ఇప్పుడు కూడా ఎంటర్ కొట్టు. ఏమైంది? ఏ బాబు, హూ ఆర్ యూ? పర్మిషన్ నాట్ పర్మిటెడ్, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఎందుకు వచ్చింది? దాని అర్థం ఏంది? నువ్వేం చేయాలా? యూఆర్ ఏ సూడో యూజర్ కాబట్టి నువ్వేం చెప్పాడా? లైనెక్స్ కమా నేను సూడో యూజర్ నమ్మని చెప్పాలని చెప్పాను లేదా? చెప్పానా? సూడో మేనేజ్మెంట్ లో చెప్పాను కదా నీకు. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్, ఓకే అయిపోయింది. తర్వాత ఏం చేయాలా నెక్స్ట్? ఇప్పుడు ఎల్ఎస్ కొడితే అమ్మాయ సీక్రెట్ అనే దానికి పర్మిషన్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు సిడి SECRETS లోపలికి వెళ్ళొచ్చా? సీక్రెట్స్. ప్రెస్ ఎంటర్ బటన్. అమ్మాయ లోపలికి వచ్చేసా. ఎస్, నౌ ఐఎమ్ ఇన్ సీక్రెట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో ఇక్కడ ఉంది, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఇది ఫైలా ఫోల్డరా? ఫైలే. ఇది ఫైలే. మరి ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూడొచ్చా మనం? క్యాట్ రాసి ఇదిగో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే దాన్ని కాపీ ఇట్లా చేసుకో, సెలక్షన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ నొక్కు మౌస్ తోటి, కాపీ అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్, ఎంటర్ బటన్. హూ ఆర్ యూ? పర్మిషన్ డినైడ్. ఈ ఫైల్లోని ఓపెన్ చేసుకొని చూసుకోవడానికి నీకు పర్మిషన్ లేదమ్మా అంటుంది అది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు. అర్థమైందా? సో ఈ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? సేమ్ థింగ్, సూడో. అవునా? అంటే ఇది పర్మిషన్ ఇచ్చుకోవాలి, తప్పదు. నువ్వు ఇక సూడో తర్వాత ఏంది? O+r+x దేనికి? ఈ ఫైల్ మీద, ఇనిషియల్ అనే ఫైల్ మీద. ఎస్ ఇక్కడ కాపీ చేయి అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఊరకు చూస్తున్నారు ఏమన్నా? లేదుగా. ఎక్కడికక్కడ పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం మనం. అర్థమవుతుందా లేదా? ఎస్, ఓకే. అర్థమవుతుంది. ఎస్. సో ఎల్ఎస్, సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంది. ఇది జస్ట్ ఇట్లా కాపీ చేయండి మీరు, అంటే డ్రాగ్ చేయండి. చేసి ఇక్కడ ఎస్ చేసి మీరు ఏం చేస్తారంటే క్యాట్ ఇనిషియల్. ఓకే ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అది ఇది అక్కడ పాస్వర్డ్. ఇది కాపీ చేసి, అంటే కాపీ చేయడం అంటే లైనెక్స్ లో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి సెలక్షన్ చేస్తేనే కాపీ అయిపోద్ది. అది డ్రాగ్ చేసి సెలక్షన్ చేస్తే కాపీ అయిపోద్ది. మళ్ళీ బ్రౌజర్కి రా, బ్రౌజర్కి వచ్చి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేయి. అది సింపుల్ పేస్ట్. అది మాత్రమే సెట్ అయింది. వేరేది ఏది ఇచ్చినా తీసుకోదు లైనెక్స్. అది జెంకిన్స్. కంటిన్యూ. ఎస్ ఇది ఇప్పుడు నువ్వేంది బాబు? ఇన్స్టాల్డ్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోమా అంటుంది అది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్ ఇదిగో
ఇన్స్టాల్డ్ సజెస్ట్ ప్లగ్ చేసేసాయి, అన్ని ప్లగిన్స్ అన్ని చేసేసాయి అని చెప్తున్నా నేను. అప్పుడు ఏమైంది, అది చేస్తుంది. అదిగో ప్లగిన్స్ అన్ని చేసేస్తా ఉంది, మొత్తం చేసి పడేస్తుంది. ఇక అవసరమైనవన్నీ టోటల్ ఎవ్రీథింగ్. టోటల్ గా గెట్టింగ్ స్టార్టెడ్ అంటే ఇదిగో ఇక్కడ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. చూస్తున్నారా మీరు? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. ఫ్రెషర్స్ కి ఇంతవరకు చాలు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. ప్రెషర్ ఏంటంటే ఇంతవరకే వాళ్ళకి, ఇంతే సెటప్ రెడీ చేసి అంతే. మా సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటాడు అంతే. ఎందుకంటే సీనియర్స్ ఏంటంటే రకరకాల పనుల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ప్లాట్ఫామ్ అంతా మనం అందించాలి యాజ్ ఎ ఫ్రెషర్ గా. అప్పుడు వాళ్ళు సీనియర్స్ వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ స్థాయిలో నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే చాలు, వాళ్ళు నిన్ను తీసుకుంటారు ఈజీగా. అయితే స్క్రిప్టింగ్ అనేది కూడా నువ్వు రాయగలిగితే ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ గా ఉంటుంది. నడుస్తుంది అనమాట. సో మనం ప్లగిన్స్ అని ఇన్స్టాల్ చేయమంటున్నాం కదా, మొత్తం చేసి పడేస్తుంది అది. ఓకే, ఎక్సలెంట్. సో నౌ క్రియేట్ ఎ ఫస్ట్ అడ్మిన్ యూజర్. ఒక యూజర్ గా తయారు చేసుకో. అంటే నేనేమని ఇస్తానంటే కేకే అని ఇస్తా. కేకే నా పేరు. అది ఇచ్చిన తర్వాత నా పాస్వర్డ్ ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి ఇస్తా, పాస్వర్డ్. ఓకే, సో కన్ఫర్మ్ పాస్వర్డ్. మీరు సార్ మేము మా పేరు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఫుల్ నేమ్, ఎస్ ఎస్. సో కేకే. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేయి, ఈమెయిల్ అడ్రస్. సో కేకే 1567811@gmail.com. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్. తర్వాత ఇదిగో ఇది ఇది జెంకిన్స్ యూఆర్ఎల్ బాబు అంటుంది. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ, ఫినిష్. ఎస్ ఎస్. నౌ జెంకిన్ ఈజ్ రెడీ బాస్. ఎస్, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఇప్పుడు ఇది ప్లే గ్రౌండ్, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు జెంకిన్ ఈజ్ రెడీ, సో స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. సింపుల్. చూసారా, ఇది విషయం, ఇది స్టోరీ. ఇది ఇక ఇక్కడ నుంచి ఇది ప్లే గ్రౌండ్ వర్క్. ఇక్కడ నుంచి ఇక మనం మొత్తం అసలు ఏంటనేది చూసుకోవాలి. ఓకే, సో జనరల్ గా ఇక్కడ నుంచి స్టోరీ మొదలైంది. ఇక ఈ స్టోరీలో మనం పూర్తి స్థాయిలో స్క్రిప్టింగ్ ఎలాగా నడవాలి అనేది, పైప్ లైన్ ఎలా సెటప్ చేయాలనేది చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేర్చుకున్నా అట్లాగే నేర్చుకుంటాం. సో ఇక్కడ చూసావు, మేనేజ్ ప్లగిన్స్ అని, బిల్డ్ హిస్టరీ అని, న్యూ ఐటమ్స్ అని, ఇవన్నీ చూస్తాం మనం. చూసారా, మేనేజ్ ప్లగిన్స్ అని కొడితే ఎస్ బాస్, ఇదిగో ఇక్కడ ప్లగిన్స్ ఏ కావాలంటే అవి ప్లగిన్స్. ఎస్. సో చూసావా, మనం ఇందాక అన్నామా అవైలబుల్ ప్లగిన్స్. ఏ ఏ ప్లగిన్ ఉంది? సోనార్ ఉందా? చూసుకో, సోనార్. ఎస్, సోనార్ అని కొట్టంగా వచ్చారు. ఉంది. ఓకే, క్లిక్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకో. సో ఇంకొక ప్లగిన్ ఉందా? చేసుకో, నీ ఇష్టం వచ్చింది సెర్చ్ చేసుకో అట్లా. సో ఇలాగా ఇన్స్టాల్ ప్లగిన్స్, ఆల్రెడీ ఇన్స్టాల్ ప్లగిన్స్ కొన్ని ఉంటాయి, ఇవి ఆల్రెడీ ఇన్స్టాల్. ఎస్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఇక్కడ చూసావా, ఇది బాబు నువ్వు ఏదైనా సరే చేయాలనుకుంటే చేసుకో. చూస్ ఫైల్. ఎస్ ఎస్, ఇందాక చెప్పాను కదా, డెస్క్టాప్. ఇదిగో నా దగ్గర సాఫ్ట్వేర్ ఇది ఉంది, ఈ ప్లగిన్ నేను ఇన్స్టాల్ చేసి, ఈ ప్లగిన్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటా నా ల్యాప్టాప్ నుంచి అని చెప్పాను కదా, అది అనమాట. అట్లా కొడితే వెంటనే అయిపోతుంది అనమాట, సెటప్ రెడీ. కాకపోతే ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం వి యూస్ అవైలబుల్ ప్లగిన్స్. ఎప్పుడో
కావాలన్నప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పినప్పుడు రిక్వైర్మెంట్ అలాగ ఇచ్చినప్పుడు ఎస్ యూ డూ దాట్. ఓకే, ఇట్లాగా. ఓకే, ఇవన్నీ ఓకే. సో ఇప్పుడు వరకు ఇంతవరకు మీరు చూడండి. నెక్స్ట్ నుంచి అసలు మొత్తం టోటల్గా ఎలా సెటప్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చాలా స్లోగా చాలా నిదానంగా చేసుకోండి. మంచి క్లాస్ ఇది రియల్గా చెప్పాలంటే. ఇది ఇంతవరకు మీరు చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ ఈరోజు. అయితే చేయగలిగిందితో పాటు మీరు ఏం చేస్తారంటే టోటల్గా స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. అంటే మళ్ళీ తర్వాత మీరు మర్చిపోకుండా. సో 5 minutesలో మీరు ఇన్స్టాల్ చేయగలరు మీరైతే, నాకు తెలిసినంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్ సార్. యా, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, చదవండి జాగ్రత్తగా, కష్టపడండి. ఓకే, ఓన్లీ స్కిల్ అమ్మా, ఓన్లీ స్కిల్. ఈ ప్రపంచం ఏది సాధించాలన్నా స్కిల్లే, అంతే, వేరేది ఏం లేదు, నథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్.